సిరీస్ వరల్డ్ ఈ ప్రపంచంలో డాక్టర్ సిరి ఫిట్నెస్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, సైకియాట్రిస్ట్ చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి మోటివేషన్ చేస్తారు. ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఎక్కువ నెగిటివిటీ వచ్చింది నాకు. ఫస్ట్ వీళ్ళని పెట్టుకొని పని వాళ్ళని పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. అరే నాకు వచ్చే డబ్బులు దేనికి సరిపోవు, అసలు నాకు సోషల్ మీడియా నుంచి డబ్బులు రాదు. నేను ఎవరికి ఎందుకు వాయిస్ రైజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి తరపున మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన ఇంత మందికి వచ్చింది. ఎంతమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు లెక్కలేదండి, 200+ ఉంటారు. కానీ మీరు చూస్తే ఆడపిల్లల్ని చదివించడం కానీ కొంచెం ఫౌండేషన్ ఫిట్నెస్ ఈ యాంగిల్లో చాలా మందికి సర్వీస్ చేస్తున్నారు కదా, మరి వాటిలో మీ హస్బెండ్ ఏం అడ్డుపడరా? మా ఆయనకి అసలు తెలియదు, చాలా ఇయర్స్ ఈ మధ్య బయటపడిపోవాల్సి వచ్చింది. తెలియకుండా ఎట్లా చేశారు? ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. ఏంటి ఇంత చేసేది? ఈ మధ్య తెలిసిపోయింది. డాక్టర్ సిరి కనిపిస్తుంది, ఫిట్నెస్ ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు పెట్టారు? ఫిట్నెస్ అంటే ఏంది? ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్, డైట్ కాదు, మనం బతకడం అండి. మంచి టైంకి తినాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, నిద్రపోవాలి, నెగిటివ్ పీపుల్ని నువ్వు అవాయిడ్ చేయగలిగే సత్తా ఉండాలి. మాకు ఒకటే రూల్, ఆహార వ్యవహార ఔషధ. ఫస్ట్ ఫుడ్, తర్వాత మనం చేసే పనులు, మూడోది ఔషధ. కానీ ఏం చేస్తున్నారు, ఈ రెండు తీసేసి ఔషధానికి వస్తున్నారు. ఈ రెండు లేనప్పుడు ఇది పనికిరాదు. కొంతమంది అంటే లైక్ మీ వీడియోస్ లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కనిపించినప్పుడు వాళ్ళని పేరు తీసుకొని క్యాస్ట్ బేసిస్ మీద వాళ్ళని డివైడ్ చేసి ఏదేదో మాట్లాడుతుంటారు కదా. చాలా మంది వాళ్ళతోనే తిరుగుతుంటో ఇట్లా ఉంటావు, అంటే నువ్వు మంచిగా పొలిటికల్ వాళ్ళతో ఉండాలి కదా, నీకు సర్కిల్ బాగుంది, నువ్వు ఎందుకు వెళ్తానే? నేను వీళ్ళతో హ్యాపీగా ఉన్నా. నాకు అనేది సాయి ఏదైనా ఫంక్షన్స్ తీసుకెళ్తే ఇది ఇలాంటి ఫంక్షన్ హాల్లోనే వాళ్ళు నాకు ఫుడ్ కూడా పెట్టలేదు సరిగ్గా, బయట నాకు అట్లాంటి నేను తనది విన్నాను చాలా. ఈ అమ్మాయికి లైఫ్ అంటే ఏందో చూపించాలి. చెప్పండి, డాక్టర్ అమ్మ గురించి కానీ మీ అక్క గురించి కానీ ఏం చెప్తారు? ఎంత మంచి వ్యక్తిని కలిసినానని చాలా ఫీలింగ్ ఉంటుంది నాకు. తల్లిదండ్రులు లేరు, నేనే తల్లిదండ్రి. నాతో చెప్పు ప్రాబ్లం ఉంటే. ఏడుతున్నారు అప్పుడే. చాలా మంది అంటుంటారు కదా మీ మేడంని, పక్కన వాళ్ళని పెట్టుకుని వీడియోలు చేస్తుంటారు, అది కాదు కదా చేయాల్సిందని. కొన్నిసార్లు అంటే నచ్చని వాళ్ళు ఒక రకంగా విమర్శిస్తుంటారు కదా. సో అటువంటి మాటలు మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తాయా? ఏం ఇబ్బంది లే, మేము హ్యాపీగా ఉండాలి అందరము, మాకేం ఇబ్బంది ఏం లేదు, ఎవరన్నా ఏమన్నా అనుకోనిలే. ఓకే, మీకు నీకు నచ్చితే చూడు, లేకపోతే వద్దు చూడదు అంతే. మా మేడం అంటే ఒప్పుకోను అంతే, అసలు నా భర్త అయినా సరే. సగం మందిని ఆడపిల్లలను చదివించడానికి ఇంకో కారణం సాయి. పనులతోటి ఏంది, పనులతోటి ఏం తక్కువ? ఇప్పుడు అమ్మాయి చదువుకొని ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేకుండా రెస్పెక్ట్ ఇస్తావు కదా నువ్వు. అమ్మాయి చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు రెస్పెక్ట్ లేదా? ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను చాలా మందిని తీసుకున్నా అలాంటి కండిషన్ ఉన్నాను. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అంటే సిరీస్ వరల్డ్ ఈ ప్రపంచంలో డాక్టర్ సిరి ఫిట్నెస్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, సైకియాట్రిస్ట్ చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి మోటివేషన్ చేస్తారు. ఆడవాళ్ళని అంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్న పిల్లల్ని చదివించడానికి ముందరకు వస్తారు. అంటే ఒక లైఫ్ లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ని తీసుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఫ్లోలో వెళ్ళిపోతుంది సుధీర్ గారు. ఫ్లో అంటే స్టార్ట్ ఎగ్జిట్ ఉంటాయి, బట్ మీ దగ్గర 4-5 వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ ఎట్లా? నేను ఏదైతే చూసానో, నేను ఏదైతే సఫర్ అయ్యానో, లేకుంటే 100 మందితోటి ట్రావెల్, 100 అని కాదు 1000 మందితోటి ఇన్ని ఇయర్స్ లో ట్రావెల్ చేశాను. నేను వాయిస్ రైజ్ చేయొచ్చు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇట్లా అవుతుంది. ఆన్సర్ ఏది, ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోల్కతా రేప్ కేసు ఒకటి జరిగింది. నేను ఆ రోజు ఒక వీడియో, ఆ రోజు కాదు చాలా వీడియోస్ పెట్టినాను. కింద నెగిటివ్స్ ఎవరు వచ్చాయంటే ఆడపిల్లలు వచ్చినాయి. మగవాళ్ళకి జరిగినప్పుడు చేయరే, లేకుంటే ఇతరిద్దరు. నాకు అసలు మగ ఆడానే ఉండదు, నేను సోల్ అని చూస్తా. ఈవెన్ మగవాళ్ళల్లో కూడా సున్నితత్వంగా ఉండే ఫీమేల్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆడపిల్లల్లో ఒక మగ పిల్లడుకున్నంత బ్రేవ్, అంటే ఆడపిల్లలు లేవని కాదు, కొంచెం తెగింపు ఉన్న ఆడపిల్లలు ఉంటారు. సో నువ్వు మగ ఆడ అనేది నేను ఒక ఫిజికల్ చూసి నేను డిసైడ్ చేయను. ఎక్కువ నా క్రూయాలిటీ ఆడపిల్లల్లో కనిపించింది. ఆడపిల్లల్లో క్రూయాలిటీ కనిపించింది. నేనే చెప్తున్నా ఎందుకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మందిని ఒక ప్రాబ్లం వచ్చింది అనగానే నవ్వేది ఆడపిల్ల, దాన్ని ఇంకొంచెం క్రియేట్ చేసేది ఆడపిల్ల. ఆడపిల్లల్లో ఇప్పుడు నేను ఇంకోటి చెప్పనా, విలన్స్ ది మోస్ట్ పవర్ఫుల్.
మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. ఆ ఎనర్జీని ఒక మంచికి యూజ్ చేస్తే బాగుంటుంది కదా, సరౌండింగ్ అంతా బాగుంటుంది. నేను చాలా మంది కేసెస్ చూస్తుంటాను, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్లో నాకు ఇది చేశారు, అది చేశారు, ఇలా అయింది, అలా అయింది. నిజానికి ఆడపిల్లలకి అన్యాయం జరగట్లేదు అనట్లేదు, మగ పిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలకి అన్యాయం అట్లే జరుగుతుంది. నీకు జరిగేటప్పుడు నువ్వు ఎంత రియాక్ట్ అవుతున్నావు? అదే ఆడపిల్ల 2 నెలల తర్వాత నా సరౌండింగ్ మారింది, నేను హ్యాపీగా ఉన్నాను, మా హస్బెండ్ నా చుట్టూ తిరుగుతా ఉన్నారు అంటారు. 1 month 2 months హస్బెండ్ ఎందుకు చుట్టూ తిరుగుతారండి? ఈ అమ్మాయి లోపల మనస్తత్వం మారింది, ఆలోచించే విధానం మారింది. నాకు అక్కడ వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలనుకోలే కమెంట్స్ అన్నిటికీ. ఎక్కువ నెగిటివిటీ వచ్చింది నాకు ఫస్ట్. వీళ్ళని పెట్టుకొని, పని వాళ్ళని పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు, అరే నాకు వచ్చే డబ్బులు దేనికి సరిపోవు, అసలు నాకు సోషల్ మీడియా నుంచి డబ్బులు రాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సాయి వాళ్ళకి వీళ్ళకి నేను సపోర్ట్, వాళ్ళకి అది చెప్తే అర్థం కాదు. నేను అనుకున్న పని వేరు, నేను 2020లో ఫిక్స్ అయ్యి అనుకున్న పని వేరు, నేను దానికి వర్క్ చేస్తున్నా. విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఎక్కువ నెగిటివ్ ఎవరు ఫేస్ చేస్తున్నారు, నేను వాళ్ళని చూసేదాన్ని. కింద కమెంట్స్ వీళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నారు, సక్సెస్ అయిన వాళ్ళని చూస్తారు, సక్సెస్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళని ఎక్కువ చూడాలి. వీళ్ళని చూడడం స్టార్ట్ చేశాను, మంచిగా అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, నేను ఎవరికి ఎందుకు వాయిస్ రైజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి తరపున మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన ఇంతమందికి వచ్చింది. ఎంతమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు లెక్కలేదండి, 200+ ఉంటారు. నేను 300 పైన ఎట్లా అంటానంటే ఆర్ఫనైజెస్ వాళ్ళు ఉండొచ్చు, ఫ్యామిలీస్ ఉండొచ్చు. నేను చెప్పాను కదా, మెడిసిన్స్ కి ఎవ్రీ మంత్ మెడిసిన్స్ కి వెళ్తాయి, గ్రాసరీస్ కి వెళ్తాయి, స్కూల్ ఫీజు. ఆ స్కూల్ మన స్కూల్స్ అసలు కౌంట్ కూడా చేయమండి, అసలు స్కూల్లో చదువుకున్న వాళ్ళు కౌంట్ చేయం. కాలేజెస్ ఎవరైతే ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, లా చదువుతా ఉంటారు, నర్సింగ్ చదువుతున్నారు, వీళ్ళే కౌంట్ నాకు. స్కూల్ చదివే వాళ్ళు ఎవరిని తీసుకుంటా అంటే హెచ్ఐవి ఉండి ఉండొచ్చు ఆ మదర్ కి, లేకుంటే ఆడబిడ్డ పుట్టిందని వదిలేసి ఉండి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఇక్కడ మాకు సంబంధం లేదని ఉండి ఉండొచ్చు, వీళ్ళు బయట ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి చదివిస్తూనో నేర్పిస్తూనో పిల్లల్ని ఏం చేయాలి, ఇప్పుడు స్కూల్కి పంపించి వీళ్ళని ఒక హోమ్లో పెట్టి, ఈ అమ్మాయి ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఒక జాబ్ తెచ్చుకునేంత వరకు కూడా మనం ఈ అమ్మాయికి సపోర్ట్ ఇస్తాం, అమ్మాయికి సపోర్ట్ ఇస్తాం. మనసు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయిని చూసుకుంటాం. సో ఇక్కడ ఏమైతుందంటే ఇలా చేయడం వల్ల వీళ్ళు సరౌండింగ్స్ ని డిస్టర్బ్ చేయరు, బాగుంటారు. నాకు నెగిటివ్లో హెల్ప్ చేశారు కదా, నేను ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు అనేది ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు నేను పెయిన్ లో ఉండేటప్పుడు నన్ను ప్రతి ఒక్కరు గుచ్చారనుకోండి, వీళ్ళ కోసం నేను ఎందుకు చేయాలనిపిస్తుంది. అట్లా కాకుండా 10 మంది మనకు నేను ఉన్నాను అని అనేటప్పుడు, నా బాగాలేనప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, నేను ఎందుకు ఇంకొకరికి హామ్ చేయాలనే థాట్ వస్తుంది కదా. ఇప్పుడు గీతక్క నిన్న సర్ప్రైజ్ కనిపోయింది, వీళ్ళంతా నాకు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు కాబట్టే ఈరోజు నాకు ఏం లేకపోయినా వాళ్ళు ఎందుకున్నారు, నాకు ఎందుకు చేసిన విపరీతమైన పిచ్చి ఉంటుంది. నేనంటే నేనేం చేసినా నేను వాళ్ళకి అంత పిచ్చి ఉండడానికి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సొసైటీ బాగుంటుంది. నేను ప్రపంచం మొత్తం మార్చడానికి నేనేమి పెద్ద పెద్ద దైవాంశ సంభూతురాలు నేనేం కాదు, నా వల్ల ఎంతవరకు అవుతుంది, నా ఎర్నింగ్ ఎంతవరకు అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్స్, మందు తాగుతారు, సిగరెట్ కొడతారు, చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, ఎంత అంటే ఏదో యాటిట్యూడ్తో చేస్తారు కదా. మరి మంచి చేసేటప్పుడు ఎందుకు బయట తెలియనికూడదు? అలా తెలియనికపోవడం వల్లనే కదా ఈరోజు ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత మంచి వాళ్ళు ఉన్నారు తెలియదు. నా వెనక ఉన్నారండి, సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి నేను తీసుకోను మ్యాక్సిమం అమౌంట్. ఎందుకు తీసుకోను అంటే నిజంగా ఎవరికైనా చాలా అర్జెంట్లో ఉన్నప్పుడు వీళ్ళని వాళ్ళకి అటాచ్ చేద్దాం అని నేను వాడను వాళ్ళని మ్యాక్సిమం. వాళ్ళు అడుగుతారు మీకేం కావాలని అడగండి, నేను ఎప్పుడూ తీసుకోలేదు. వాళ్ళంతా మంచి వాళ్ళు కదా, బయట పేరు రావట్లేదు, సొసైటీ చాలా బాగుంది. కానీ కొంతమంది చేసే విపరీతమైన కార్యాల వల్ల బ్యాడ్ వచ్చేసి వాళ్ళు ఉంటున్నారా, నేను ఎందుకు ఉండాలి, అరే వాళ్ళు ఉంటున్నారా నీకు తెలియట్లేదు. సో ఇవన్నీ చూస్తూనే ఉంటారు. బట్ అందరికి ఏంటంటే ఈ రోజు మీరు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని చూసి ఇన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ చిన్నప్పటి నుంచి ఎటువంటి లైఫ్ స్టైల్ కానీ, అమ్మ నాన్న గురించి కానీ, ఊరు గురించి కానీ ఏం చెప్తారు? మా నాన్న మెకానిక్, నాన్న డిగ్రీ చదువుకున్నారు, కానీ జనరేటర్ సర్వీస్ చేస్తారు శ్రీకాళహస్తిలో. ఎట్లా అంటే ఆయన ఒకరి దగ్గర చేజాచుడు, నలుగురు చదివించిన అప్పు చేయుడు, లగ్జరీస్ కోసం ఆరాటపడడు, చదువుకోవడం ఇష్టం, నాలెడ్జ్ ఇష్టం, భక్తి ఉంటుంది. అట్లా అని చెప్పి దేవుడా 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 అని అడగడు, కష్టపడతాడు. నేను ఆయన చూస్తా పెరిగినాను. ఆయన తిరిగే వాళ్ళు కూడా పొలిటీషియన్స్, ఇట్లా లాయర్స్ అయ్యుండొచ్చు, లేకుంటే పోలీస్ వాళ్ళు ఇట్లా ఉన్నాడు. సో నా సర్కిల్ బాగుంది.
మేము పుట్టింది ఉండింది పేదరికంలో ఉన్నా నా సర్కిల్ బాగుంది. మా నాన్న మంచి ఇంట్లో పుట్టి పెరిగినాడు. మా కోసం ఇట్లా గొడవలు వస్తున్నాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అని పక్కకు వచ్చేసాడు మా నాన్న. ఒకప్పుడు బాగా సెటిల్డ్ ఫ్యామిలీ, తర్వాత డౌన్ ఫాల్ ఏం లేదు. మా నాన్న దాని డౌన్ ఫాల్ గా కూడా తీసుకోలేదు. ఇంట్లో ఊరికే అత్త కోడలు అట్లా గొడవలు అవుతుండే తీసుకొని మా అమ్మని తీసుకొచ్చి ఒక పూరి గుడిసెలో పెట్టేసి అప్పటికప్పుడు లైఫ్ స్టార్ట్ చేసేసాడు ధైర్యంగా. ఆయనే ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వచ్చేసాడు, ఏం పట్టించుకోలేదు. మీరు ఎంత మంది పిల్లలు? 4, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను ఆయుర్వేద, ఇంకో అమ్మాయి వచ్చి MSc BEd, ఇంకో అమ్మాయి MTech, తమ్ముడు వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. 4 చదివించారు. మా నాన్నకు చదువు చాలా ఇష్టం. అందరూ తిట్టేవాళ్ళు, ఎందుకు ఇట్లా ఉంటున్నావు, నువ్వు ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు కదా, ఆడపిల్లల మీద పెడుతున్నావు, రేపు పొద్దున్న నేను ఉంటానో లేదో నాకు తెలీదు, చదువు ఆ బిడ్డను కాపాడాలా, నేను వెనక ఉంటాను లేదు. మా నాన్నకు లేట్గా పుట్టినాం మేము. ఇప్పుడు మా నాన్న నియర్లీ 65-70 ఉంటుంది నా ఏజ్కి. ఇప్పటికీ కట్టెలానే ఉంటాడు ఆయన. చాలా కట్టి శరీరం అయింది. హ్యాబిట్స్ ఆయన కాపాడుకోవాలనుకుంటాడు. హ్యాబిట్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. మా విషయంలో కూడా అది తినకూడదు, ఇది తినకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి అలాగే అనుకుంటూనే మిగిలిన వాళ్ళని ఎలా పెంచాడో నాకు తెలియదు కానీ టాంబా ఎలా పెంచాడు నన్ను మా నాన్న. సో అందుకేనా ఈ జిమ్లు ఇవన్నీ ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా ఎక్కడ కూడా ఆలోచించారు. శారీ కట్టుకోకూడదు, ఇప్పటికీ పట్టీలు వేసుకోను, అట్లా అని చెప్పేసి నువ్వు బాడీ ఎక్స్పోజ్ చేసుకుని నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి అట్లా ఉండదు, నీట్గా ఉండు. కానీ ఆడతనానికి ఎక్కువ అంటే ఒక వాళ్ళు వీళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టడం ఇట్లాంటి మెంటాలిటీ ఉండకూడదు. ఎక్కువ ఆడవాళ్ళలో మా నాన్న చూసాడేమో, అందుకని అట్లా ఉండకూడదు అనుకున్నాడేమో, నాకు తెలియదు. చుట్టుపక్కల ముచ్చట్లు పెడుతుంటే కూడా ఇంటి దగ్గర నా బిడ్డలు ఉన్నప్పుడు పెట్టకండి అంటారు. కుట్లు అల్లికలు వచ్చి కూర్చొని ఇట్లా చేయొద్దు పిల్లలు ఉండేటప్పుడు, డైవర్ట్ అయిపోతారు అని చెప్పేసి. సో మంచి వాతావరణంలో పెరిగినాం. బాగా ఇచ్చాడు మా నాన్న. డాక్టర్ ఎందుకు చదువుకున్నారు? మా నాన్నకి ఇష్టం. మా నాన్న జాతకం చూస్తాడు. ఆయన మా తాత హెడ్ మాస్టర్, ఆయన నుంచి ఈయన కొంచెం నేర్చుకున్నాడు, ఈయన నుంచి నేను కొంచెం నేర్చుకున్నాను. కొంచెం ఆయనకి ఇష్టం అనమాట. దాంట్లో చూసిన దాని ప్రకారం నాది హీలింగ్ లో ఉంది అండ్ కొంచెం ఫ్యాషన్ ఫీల్డ్ ఇట్లా ఉందన్నమాట. మెడిసిన్ వేసేసినాడు. మా నాన్నకి డాక్టర్ ఎవరెవరికి తగ్గట్టు వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు మా నాన్న ముందే ఫిక్స్ చేసినాడు ప్రొఫెషన్స్. అంతే. అంటే వీళ్ళ నాలెడ్జ్ ఎంత అంటే మా నాన్న నువ్వు ఇదే చదవాలి ఇదే కాదు, అబ్జర్వ్ చేస్తాడు. వీళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, అబ్జార్ప్షన్ ఎంతవరకు ఉంది, దాని వరకే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, ప్రెషర్ పెట్టకూడదు. నాకు ఏ రోజు ప్రెషర్ లేదు సుధీర్ గారు. అసలు నాకు ఎవ్వరు ఇట్లా చదువుకోవాలి అట్లా చదువుకోవాలని చెప్పలేదు. నాకు ఇష్టం బుక్ పడతాను, చదువుకుంటాను. నేను ఎవరికైనా స్టడీ అవర్స్లో స్కూల్లో చదువుకుంటుంటే కూడా వాళ్ళని వచ్చి కొట్టేది టీచర్లు, అమ్మాయి ఇంటికి పోయి గంట బుక్ పడుతుంది, నీ బతికేందో చూసుకొని అంటారు డైరెక్ట్. కానీ అంటే లైక్ బేసిక్ గా మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఆడపిల్లలు ఖర్చు పెట్టకూడదు, రేపు పొద్దున పెళ్లికి ఇటువంటి దానికి పనికి వస్తాయని చాలా మంది చెప్పారు. కానీ ఆయన అదే పట్టు పక్కన పెట్టేసి ఆయన నమ్మింది నమ్మారు. పిల్లల్ని మోటివేట్ చేసేస్తాడు వాళ్ళని. ఓకే, మీ దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పేవాళ్ళ? ఇంకా నీకు ఎంత కావాలో చెప్పు, నేను కష్టపడతాను. జాబ్ ఇస్తే ఇంత ఫిక్స్డ్ ఉంటదేమో శాలరీ అని చెప్పేసి ఆయన జాబ్ చేయలేదు. ఆయన ఓన్ గా ల్యాంకో విష్ణు కెమికల్స్ ఇట్లా ఉండదు అనమాట. డిమాండ్ ఉండేది జనరేటర్ సర్వీస్ కి. ఆయన ఏది డిమాండ్ ఉందో దాన్ని చూస్ చేసుకున్నాడు, అందులో షైన్ అయ్యాడు. నాకు ఇక్కడ ఎక్స్ట్రా డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. సో అట్లా చేస్తాడు. అంతేగాని అయ్యో నాన్న డబ్బులు తక్కువ ఉంది, మీరు కొంచెం ఇలాగ బతకాలి, నాకు ఈ మాట మా నాన్న నోట్లో వినలేదు నేను. నీకు ఇంకేం కావాలి, నీట్గా ఉండు, బాగుండు, అదే దాంట్లోనే పెరిగిన. ఈవెన్ మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత కూడా నువ్వు డ్రెస్సులు వేసుకోవాలి, నీట్గా ఉండాలి. ఫస్ట్ చేసిన పని మా నాన్న వేసి జీన్స్ షర్ట్స్ తీసుకొచ్చినాడు. నువ్వు ఇది వేసుకోవాలి నాన్న, నాకు వద్దు నాన్న, నాకు సెట్ కావాలి నాన్న. లేదు, టీటీడీలో అదృష్టం ఏంటంటే అక్కడ జీన్స్ అవ్వాలో లేదు. మా నాన్న జాబ్ వచ్చింది, నేను చదువుకున్న మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ నేను ఎస్పీ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అక్కడ చేశాను అనమాట. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు. ఒకే ఒక దగ్గర నాకు ఇప్పటికీ ఇంపాక్ట్ పడింది వచ్చేసి ఇంటర్ వరకు నాకు ఫ్రీ, ఇంటర్ కూడా ఫ్రీ, మంచిగా ర్యాంక్ వస్తుంది, మంచిగా వస్తుంది అని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ ఒక కాలేజ్ జాయిన్ చేసినారు. నాకు అప్పటిదాకా లేనిది నీకు ఇక్కడ మార్క్స్ వస్తేనే నువ్వు సూపర్, లేదంటే లేదని చెప్పడం స్టార్ట్ చేశారు. 1 monthకి డిప్రెషన్కి వెళ్ళిపోయింది బ్రెయిన్. ఫస్ట్ వస్తున్న మనిషి సడన్ గా నీకు రాలేదు కాబట్టి నువ్వు పనికిరావని చెప్తుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోలేము. నా వల్ల కాదు, మా నాన్నకి ఏడ్చుకుంటే చెప్పేదాన్ని, నా వల్ల అవ్వట్లే, నేను చెయ్యను, నాకు వద్దు అని. మా నాన్న ఇప్పటికీ సార్ నేను ఆయనకి ఎందుకు ఎంత చేసినా కూడా ఆయన నెగిటివ్గా పోయినా కూడా నేను ఎందుకు ఆయన వదలనంటే
అవసరమైన టైంలో నన్ను పట్టుకొని నడిపించినాడు, నన్ను వదిలేదు. చేత కాదులే, వల్ల కాదులే, అమ్మాయి మెంటాలిటీ అది ఏ రోజు నన్ను జడ్జ్ చేయలేదు సార్ అమ్మాయి. ఆయన మా అమ్మాయి నుంచి ఎంత ప్రేమ వచ్చిందో ఆయన నుంచి అంత సపోర్ట్ వచ్చింది నాకు. చదువు నాన్న, నీకు ఎంత వస్తే అంతే చదువు. వచ్చింది సీట్ ఆయుర్వేదాలో వచ్చింది, ఎంబీబీఎస్ మిస్ అయింది, మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ వెళ్తా. నాకు వద్దు నాన్న, నాకు నేను ఇది చేసుకుంటాను. ఆయుర్వేదిక్ లోకి వచ్చారు, నాకు ఇష్టంగా వచ్చింది. ఎస్బీలో ఫ్రీ సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఒకసారి ట్రై చేద్దాం. నేను చదవను అని చెప్పేసిన, నేను చదవను, నాకు ప్రెషర్ పెట్టద్దు, నాకు హ్యాపీగా చదువుకోవాలి. మా నాన్న కూడా డాక్టరే కదా, ఏదైతే మీ ఆయుర్వేద కూడా మంచి మెడిసిన్ కదా, ఫ్యూచర్ ఉన్న మెడిసిన్ అని మా నాన్న జాయిన్ చేశారు. అక్కడికి పోయిన తర్వాత ఏముందంటే అక్కడ ఆయుర్వేద అంటే ఏదో ఆయుర్వేద లేదు, ఎంబీబీఎస్ 50% చదవాలి మీరు, ఆయుర్వేద 50% చదవాల్సిందే, 2 రకాలు. నేను తెలుగు మీడియం. అక్కడికి పోయిన తర్వాత నాకేంటంటే బేస్, నేను ఆశ్రమం స్కూల్ అని ఉంటుంది మాకు, ఏర్పేడు ఆశ్రమం వాళ్ళది SSRS OEP స్కూల్ అని చెప్పేసి మాకు కాళహస్తిలో ఉంటుంది. మేము బేస్ ఎట్లా అంటే గుడ్ హ్యాబిట్స్, చుట్టుపక్కల స్వామీజీలు వాళ్ళ మంచి మంచి హ్యాబిట్స్ అవన్నీ చూసుకుంటూ, వాళ్ళ వంట వాళ్ళే, వాళ్ళ పొలంది వాళ్ళే, మేము మంచి దాంట్లో పెరిగినాం 5th క్లాస్ వరకు. 7th to 10th నేను జెడ్పీ బాయ్స్ హై స్కూల్. సో నేను బేస్ నాకు ఆశ్రమం ఉంది, సాంస్క్రిట్ ఉంది కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు. కానీ ఇది ఎంబీబీఎస్ వచ్చేసరికి భయం అనిపించింది, 2 బుక్స్ చదవాలనేసరికి. మళ్ళీ ఏడ్చిన, నా వల్ల నేను పనికిరానేమో అనుకునేసాను. నా వల్ల కాదు నాన్న, నువ్వు ఫెయిల్ అయిపోకూడదు, అవసరం లేదు నాన్న, నిన్ను ఎవడు ర్యాంక్ అడగడు, నువ్వు పాస్ అయ్యి బయటికి రా చాలు, నువ్వు చదువుకో, పాస్ అయ్యి బయటికి రా చాలు. ఫస్ట్ ఇయర్ మొత్తం వదిలేసిన నేను అసలు. సెకండ్ ఇయర్ నుంచి మాధుర్య అని ఇప్పటికీ నేను సజెస్ట్ చేస్తే ఎవరికైనా, MD ఇన్ పంచకర్మ. తను కూర్చునేది, రాత్రి కూర్చునేది, చెప్పేసేది, రాసేసేదాన్ని, అది పాస్ అయిపోయేది. సో తను చాలా సపోర్టివ్గా ఉన్నింది. సో అక్కడ వరకు కూడా మా నాన్న అంతా బాగానే ఉన్నింది. నాకు అసలైన ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. ఓకే, నెక్స్ట్ స్టెప్ క్వశ్చన్ మార్క్. మా హస్బెండ్ వచ్చేసి రుయాలో పీజీ చేశారనమాట. ఇంటికే వచ్చారు, అడిగారు, ఎడ్యుకేషన్ అయ్యేదాకా చేయమన్నారు, ఎడ్యుకేషన్ వరకు వెయిట్ చేశారు, వెంటనే పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళి అయిపోయింది, వెంటనే కన్సీవ్ అయిపోయినా. మళ్ళీ 1 year హౌస్ సర్జన్ గ్యాప్ పడింది, హౌస్ సర్జన్కి జాయిన్ అయినాను. నాకు ఏం అర్థం కాలేదు, క్వశ్చన్ మార్క్. మళ్ళీ అక్కడ ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి ఇక్కడ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కౌన్సిలింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా. ప్రతిదీ నేను ఫేస్ చేసిన తర్వాతనే నాకు ఇప్పుడు వాళ్ళు నాకు ఈజీ అవుతుంది. ఎట్లా మోటివేట్ చేయాలి ఏంటి అని. అక్కడికి వెళ్ళాను, నాకు ఏం అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నీకేమన్నా కావాలన్నా 100 kg పైన ఉన్నాను నేను ఇప్పుడు. ఆయాసంతో ఎక్కి దిగి, బిడ్డకి ఏమో కాళహస్తిలో ఉండేది, పాలు ఆకలేస్తే మళ్ళీ మధ్యలో 6 నెలల పాపకి జానుకి బస్ ఎక్కి మళ్ళీ పోయి 1 hour జర్నీ, రాను పోను 1 hour పాలు ఇచ్చుకుంటా మళ్ళీ వచ్చి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి హౌస్ సర్జన్ కంప్లీట్ చేసిన. ఓకే, బట్ కొన్ని అడుగుచ్చాను అంటే లైక్ ఫస్ట్ ఆయుర్వేదిక్ గురించి మాట్లాడే ముందు, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా, సో ఆయుర్వేదము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎగ్జిస్టింగ్ లో ఉంది. ఆయుర్వేదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి మీ ప్రకారం? సార్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం, నిజాలు చెప్పేద్దాం, ఎందుకంటే మొత్తం అంతా మా వాళ్ళు కూడా చూస్తుంటారు. నిజమే చెప్పాలి. సో నాకు కాలేజ్లో నిజంగా ఇంట్రెస్ట్ లేదు. చాలామంది చేసే వర్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా ఒక కోర్స్ తీసుకున్న తర్వాత దీనికి ఫ్యూచర్ లేదు, దీనికి రాదు, ఇక్కడ చదువుకునేది ఏమీ తెలియదు, ఇదే చెప్తుంటారు. మాకు కూడా అట్లే చెప్పారు. ఓకే, ఓ మీ కాలేజ్ వాళ్ళే? కాలేజ్ వాళ్ళు అయ్యుండొచ్చు, సరౌండింగ్స్ అయ్యుండొచ్చు, ఎవరైనా కూడా. ఇప్పుడున్నంత కోవిడ్ వచ్చిన తర్వాత కదా ఆయుర్వేదకి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది, అప్పుడేం లేదు. నేను కూడా ఏం లేదేమో ఇట్లనే. నేను ఎంతసేపు నాకు బుక్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా నచ్చింది. అంటే మాకు 1000 OP ఉండేదండి పర్ డే, 1000 OP ఎస్వి ఆయుర్వేద హాస్పిటల్కి. మాకు టీటీడీ నుంచి మెడిసిన్ ఫ్రీ కదా, మొత్తం ఆయన దగ్గర. మేము పేరుకి గవర్నమెంట్ కాలేజ్ కానీ ఫండింగ్ మొత్తం టీటీడీ. మాకు ఏం లోటు ఉండేది కాదు. నేను ఎక్కువ ఇంటరాక్షన్ ఇష్టపడేదాన్ని, కొత్త వాటిని ఇష్టపడేదాన్ని. మార్క్స్ తోటి దీనికి సంబంధం, పాస్ అయిపోతే చాలన్నాడు కదా మా నాన్న, ఇంకేం సంబంధం. నేను వీళ్ళతోటి ఇష్టంగా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. లోకల్ లాంగ్వేజ్ ఎట్లా, వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం సిమ్టమ్స్ చెప్తున్నారు, లైఫ్ స్టైల్ ఎట్లుంది. ఎందుకంటే మాకు ఒకటే రూల్, ఆహార వ్యవహార ఔషధ. ఫస్ట్ ఫుడ్, తర్వాత మనం చేసే పనులు, మూడోది ఔషధ. కానీ ఏం చేస్తున్నారు, ఈ 2 తీసేసి ఔషధానికి వస్తున్నారు. ఈ 2 లేనప్పుడు ఇది పనికిరాదు. ఔషధ అనేది టెంపరీ, పనికిరాదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చేసుకున్నాను, అంతా అయింది. కానీ నాకు బుక్ నాలెడ్జ్ థియరిటికల్గా నాకు తక్కువ.
నాకు బుక్ నాలెడ్జ్ తక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు అంటే ఒకరితో మాట్లాడేటప్పుడు చెప్పగలను, నీకు సో అండ్ సో ఇది ఉంది, ఇది నువ్వు వాడాలి, ఇది చెప్పగలను. నాకు థియరీగా కావాలి, థియరీ పరంగా తక్కువ ఉంది. నేను హాస్పిటల్ వెంటనే పెళ్ళి అయిపోయింది. తను మా హస్బెండ్ రేడియాలజిస్ట్, తను చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది తనకి, తన ప్రాక్టీస్ బాగుంది. నన్ను కూర్చోబెట్టారు. నేను ఎట్లా అంటే కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ, ఇంట్లో చిన్న పిల్లలనే బిహేవ్ చేస్తుంటా. ఇప్పుడు చిన్నప్పుడు మనల్ని ఇట్లా చూసిన వాళ్ళు సడన్ గా అక్కడికి ఒక అఫీషియల్ గా చూడాలంటే రాదు బ్రెయిన్, అమ్మాయికి ఏమొస్తుందిలే అన్నట్లు ఏదో ఒకట్లే అన్నట్లు అనుకున్నాను అనమాట. తీరా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు పాజిటివ్ చేంజెస్ వస్తుంది. ఈయన దగ్గరికి స్కాన్ ఎక్స్రేకి వస్తారు కదా, నార్మల్ అవుతుంది. పీసీఓడీలో అయ్యిండొచ్చు, రీనల్ క్యాలిక్యులే అయ్యిండొచ్చు, అన్నీ కూడా. అమ్మాయి టాలెంటెడ్ కానీ కొంచెం షైన్ చేసుకోవాలన్నట్లు ఆ మనిషికి ఉంది. నమ్మకం రావడం స్టార్ట్ అయింది. మదనపల్లి నుంచి సరౌండింగ్స్ నుంచి అంతా వచ్చేవాళ్ళు అనమాట, గ్యాస్ట్రిక్కి వీటికి అంతా. నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని. తప్పు ఏం చేస్తున్నానంటే వాళ్ళకి టెంపరీ ఇస్తున్నా, పర్మనెంట్ కాదు అది. ఆయుర్వేద అయిండొచ్చు, న్యాచురోపతి అయిండొచ్చు, నీకు ఏదైనా కూడా మోడర్న్ మెడిసిన్ అయినా హోమియోపతిని ఏదైనా ఒకటే, మనిషిని సర్వైవ్ అయ్యేటట్లు చేయడం అంతే. కానీ ఇక్కడ ఏంటి, ఈ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా అది టెంపరీ రిలీఫ్. తాలిబొట్లు తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు, నాకు ఏడుపు వచ్చేది ట్రీట్మెంట్స్ కోసం. నాకు నిజం తెలిసి కూడా మీరు మార్చుకోండి ఎంత చెప్తున్నా వాళ్ళు వినట్లేదు. నువ్వు ఇచ్చే మెడిసిన్ ఎక్కడెక్కడ నుంచో వచ్చామమ్మా, మీది బాగా అవుతుందమ్మా, అందుకనే తాలిబొట్టు తాకట్టు పెట్టి వచ్చినామమ్మా అని ఒక ఆమె అనింది. నెక్స్ట్ డే నిద్ర లేదు, నాకు అవ్వట్లేదు. ఎందుకు పెట్టాలి వీళ్ళు, లైఫ్ స్టైల్ మార్చుకుంటే అసలు మెడిసిన్ అవసరం లేదు కదా, మనకు చెప్పింది కూడా మెడిసిన్ అదే కదా. రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, వదిలేసా, ఓపీ ఆపేశాను. ఇంట్లో చాలా నెగిటివ్ వచ్చింది. పనికిరాని వాళ్ళని ఎట్లా చూస్తారు అట్లా చూడడం స్టార్ట్ చేసి కష్టపడి చదువుకొని మళ్ళీ ఏదేదో చేస్తుంది అర్థం కావట్లేదని చెప్పి నేనేం పెట్టేసిన, నువ్వు హాస్పిటల్ ఓన్గా కడతాం అనుకున్నాం కదా, ఓన్గా కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పిన. అంటే అది ఎప్పుడో కదా కట్టేది, అప్పుడు చూద్దాంలని నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా అందరి మీద. అంటే లైక్ కాలేజెస్కి, స్కూల్స్కి, కమ్యూనిటీస్కి వాటికి వెళ్ళేసి ఎడ్యుకేట్ చేయడము. లైఫ్ స్టైల్ ఇది మార్చుకోవాలి, దీనివల్ల ఇది తినాలి, మీరు యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజే అవసరం లేదు, చిన్న చిన్న యాక్టివిటీస్ అన్న మీరు చేసుకోవాలి. ఆడపిల్లల్ని ఎక్కువ, ఎందుకంటే వంటలోనే మొత్తం ఉంది, చెప్తారు కిచెన్ ఈజ్ యువర్ హెల్త్ అంతే, వంటలోనే మొత్తం ఉంది. ఈమెను ఎడ్యుకేట్ చేస్తే, ఒకప్పుడు అమ్మమ్మలు వీళ్ళే కదా చేసేవాళ్ళు. ఒక ఎరా పోయింది మధ్యలో, మా అమ్మ వాళ్ళ జనరేషన్ పోయింది, మా అమ్మ వాళ్ళ జనరేషన్ నుంచి మాకు పోయింది, మా నుంచి బిడ్డలకి ఏమొస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నించేదాన్ని. ఫెయిల్యూర్ అంటే తెలిసిన వాళ్ళు నేర్చుకునే వాళ్ళు 1-2 క్లాసులతో ఏమవుతుంది, సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎప్పుడు చదువుకుండా ఉండేదాన్ని, లేకుంటే గ్రూప్స్ లాగా కొంతమంది ఫామ్ చేసి ఇది తీసుకో ఎట్లుందో చెప్పు, ఇట్లాంటి రీసెర్చ్ ఇట్లానే ఉండేదాన్ని అనమాట. సో ఈ మా హస్బెండ్ వచ్చేసి ఏంది ఇది ఎప్పుడు చదువుకుంటా ఉంటావు ఎగ్జామ్స్ లాగా, ఏం లేవు అంటే, నేను డైవర్ట్ ఎలా చేయాలో తెలియక నేను గ్రూప్స్ చదువుకుంటా అని చెప్పిన. గ్రూప్స్ కూడా చదివారు? గ్రూప్స్ చదువుకుంటా అని చెప్పిన. ఒక అమ్మాయి గ్రూప్స్ కొట్టింది ఆ పాప. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ సక్సెస్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి రాసుకున్న నోట్స్ అన్ని బుక్స్ అన్నీ నాకు ఇప్పించి, సరే ఇట్లానే చదువుకోవాలని పంపించినాను. దాన్ని కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను చదువుకున్నాను. క్వశ్చన్ కావాలని అడిగేది మా హస్బెండ్, ఏదో చదువుకున్నావు సరే నేను అడుగుతా చెప్పేదాన్ని. ఆ అమ్మాయి ఇందులో పర్లేదు, ఇదన్నా ఇంట్రెస్ట్ ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి తీసుకుంటుందేమో అని ఆయనకి. గ్రూప్స్ రాసే టైంకి నేను రాయనని చెప్పాను. గ్రూప్స్ చదువుకొని ఎగ్జామ్ రాయలేదు, నేను రాయనని చెప్పాను. టైం అంతా నాకు చదువుకున్నాను, ఇష్టం కదా, నాలెడ్జ్ ఇష్టం. నాకు ఒకరు వాలిడేషన్ ఇస్తారంటే నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం చదువుకోవడం. సీరియస్ అయిపోయింది ఇంట్లో సిచ్యువేషన్. సరే హాస్పిటల్ కట్టినాక స్టార్ట్ చేస్తాను అన్నాను. హాస్పిటల్ కూడా ఎట్లా కట్టాల్సి వచ్చిందంటే, ఈయన ఎట్లంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్. మా హస్బెండ్ సైడ్ కూడా ఏం లేదు, ఆయన కష్టజీవి బేసిక్గా. మా మామయ్య వాళ్ళకి పొలం అంతా ఉంది, వాళ్ళు వెల్ సెటిల్డ్. కానీ ఈయన రూపాయి తీసుకోలేదు. వచ్చిందాన్ని చిట్స్ కట్టుకుంటా, ఇంకో భూమి మీద ఇన్వెస్ట్ చేసుకుంటా, మళ్ళీ వచ్చిందాన్ని ఇంకో. అంటే మేము ఎంజాయ్మెంట్ మాకేం తెలియదు, మాకు తెలిసిన ఎంజాయ్మెంట్ ఇంట్లో అంతే. ఫుడ్ తినడం ఎంజాయ్మెంట్. మేము బయటకు పోయి మంచి లగ్జరియస్ గా అట్లా ఉండదు. చాలా వచ్చిన అమౌంట్ అప్పుడు చాలా మంది అడుగుతారు, ఆ ఇల్లు చూసినప్పుడు మీకేమండి ఇంత ఉందని. అది ఆయన కట్టుకున్నాడు అని ఏమంటారు, ఆయన కష్టార్జితం అండి, అది మనది అని. మీకోసం కూడా ఆలోచించి కట్టింటారు కదా. మీకోసం అంటే దాన్ని ఎంజాయ్ చేయడం వరకు, నాది అని నేను ఎట్లా చెప్పగలను? అది మీద కాదని కాదండి, నేను ఉన్నాను ఎగ్జాక్ట్లీ. కాకపోతే అది నాది అనే ఫీల్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే
చిన్న బిడ్డని పెంచుకున్నట్లు ప్రతిదీ, దానికి ఎవ్వరు ఆర్కిటెక్చర్ గాని ఎవ్వరు లేరు, ఆయనే మొత్తం అనే చేసుకున్నారు. 5 ఏళ్ళు రూపాయి ఎంత కష్టపడ్డాడు, ఎంత స్ట్రెస్ తీసుకున్నాడు, ఏ ఆస్తి అమ్మకుండా నేను చూశాను. మొత్తం ఆయన చేసుకున్నది కదా, అది నాదెట్లయితుంది? చాలా కష్టపడి అంతా చేసుకున్న మనిషి ఆయన. ఇట్లా ఇల్లు కట్టేటప్పుడు హాస్పిటల్ కడతారని నాకేం తెలుసు, నేను దొరికిపోయినాను అక్కడ. ఆయన ఇట్లా అంటే ఇక్కడ వద్దు, నేను హైదరాబాద్, తన మిర్యాలు కూడా నేటివ్, హైదరాబాద్కి నేను షిఫ్ట్ అవుతాను, నాకు కొంచెం బిజినెస్లు వీటి మీద ఉందన్నమాట. ఆయన నేను ఇవే కంటిన్యూ చేసుకుంటాను, మెడిసిన్లో ఏం వస్తుంది మనం అయితే డబ్బులు ఎక్కువ వేసి చేయాలి, ఆయన అది చేయలేడు. ఇంకా చెప్పాలంటే తక్కువకే చేస్తాడు, ఒక్కొక్కసారి రాదు దాని నుంచి పెద్దగా. ఎందుకు ఏం రాదు కదా, ఫెయిల్యూర్ లెక్క అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అక్కడికి. నాకేంటంటే తను ఎస్వి ఆయుర్వేదాలో చదువుకున్నారు, సిటీలో రానివి చూడనివి కూడా ఈయన ఎక్స్రే చూసి చెప్తాడు క్లియర్గా. మంచి టాలెంటెడ్. అక్కడ చదువుకున్న వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంటుంది. నేను అందుకే అంటే మెడిసిన్ ఎప్పుడైనా సరే ఎక్కువ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర చేయండి, బయటకు వచ్చినాక డిగ్రీలు పనికిరావు అని చెప్పి, అది మాత్రం మీకు ఇంపాక్ట్ ఉంటుందని. తను చాలా మంచి టాలెంటెడ్ అనమాట. నేను కావాలని ఏం చేశానంటే, ఎక్కడెక్కడో నాకు ఇష్టం లేదు, నువ్వు పెళ్ళైనాక ఇక్కడే అన్నావు కదా, సో నేను ఇక్కడే ఉంటాము, హాస్పిటల్ కట్టేసేయి, నేను కూడా ఉంటాను, చూసుకుంటా నేను కూడా అన్నాను. ఆయన ఫాస్ట్గా కట్టేశారు ఫాస్ట్గా. అంటే పై ఫ్లోర్ మొత్తం వదిలేసి నాకు భయం వస్తుంది ఒక పక్క. ఏంటంటే ఇదిగో ఇక్కడ ఓపీ వస్తుంది, ఇదిగో ఇక్కడ ఇది వస్తుంది, పంచకర్మ థెరపీ వస్తుంది, అది ఇది వస్తుంది. నాకు అసలు డబ్బులు తీసుకొని సర్వీస్, నాకు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు. డబ్బులు తీసుకొని సర్వీసే ఎందుకు అట్లా? తీసుకున్నా కూడా బతికేదానికి మాత్రం తీసుకోవాలి డబ్బులు. ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి చేసినా అనుకోండి, దాన్ని నా నుంచి గుంజాలి, నాకు ఇష్టం లేదు, నాకు భయం వేసింది. అంటే ఇట్లున్నప్పుడు ఎవరైనా పేషెంట్స్ వచ్చి మాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తారా, డబ్బులు కట్టించకుండా పంపించారు? నేను అదే చెప్తున్నా, నువ్వు ట్రీట్మెంట్ చేయాలి, డబ్బులు బేసిక్ తీసుకోవాలి. నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి ఎక్కడి నుంచి తీస్తారండి మీరు? వీళ్ళ దగ్గర నుంచి. నాకు అది ఇష్టం లేదు. నేను ఆన్లైన్ ఇప్పుడు చేస్తున్న కారణం కూడా వీళ్ళందరూ, ఎందుకండి మీరు ఆఫ్లైన్ చేయొచ్చు కదా. నేను ఆఫ్లైన్ చేసినంటే డబ్బులు మీ మీదే పడుతుంది. నేను ఒకసారికి నేను ఒక ట్రీట్మెంట్ ఒక గంట సేపు కూర్చున్నా కూడా నీకు ట్రీట్మెంట్కి రాదు, నువ్వు కొలిక్కి రాదు, నేను కన్విన్స్ చేయలేను నిన్ను. బట్ ఇంత ఉంది కానీ మీరు చూస్తే ఆడపిల్లల్ని చదివించడం కానీ కొంచెం ఫౌండేషన్ ఫిట్నెస్ ఈ యాంగిల్లో చాలా మందికి సర్వీస్ చేస్తున్నారు కదా, మరి వాటిలో మీ హస్బెండ్ ఏం అడ్డుపడరా? మా ఆయనకి అసలు తెలియదు, చాలా ఇయర్స్ ఈ మధ్య బయట పడిపోవాల్సి వచ్చింది. తెలియకుండా ఎట్లా చేశారు? ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. ఏంటి ఇంత చేసేది? ఈ మధ్య తెలిసిపోయింది సోషల్ మీడియా. ఓకే, మీరు ఇన్స్టాలోకి వచ్చి వల్ల తెలిసాయి, లేకుంటే ఇప్పుడు కూడా ఎందుకు చెప్పానంటే మా హస్బెండ్ కి ఎందుకు చేయాలి ఇట్లాంటివన్నీ ఉండేదన్నమాట. ఈ జరుగుతున్న వాటిని కొన్ని ఎక్స్పీరియన్స్ ఆయన చేసిన తర్వాత నేను చేయాల్సిందే అని ఆయన కూడా ఫిక్స్ అయిపోయినారు. ఈ అమ్మాయి చేయడానికే ఉంది, అమ్మాయి చేయనివ్వాలి అంతే అనే దానికి ఫిక్స్ అయిపోయి ఆయన యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల నేను ఒక్కోటి బయట పెడుతున్నాను కానీ నేను ఎవరికి చేస్తున్నాను, ఎంత చేస్తున్నాను, ఏంటి అనేది ఎవరికి ఇప్పటిదాకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తప్ప. చెప్పొచ్చుగా అందరు ఇంటర్ ఈ రోజు. ఎందుకండి వాళ్ళ పేర్లు ఎందుకు? పాపం పేర్లు అని కాదు, లైక్ అంటే ఏ ఆర్గనైజేషన్ లో ఏమేమి చేస్తుంటారు మీరు? ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు దీనికి డివైడ్, ఇది నేను ముందే చెప్పాను, డివైడ్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఆర్ఫనేజెస్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంటుంది అమ్మడగూరులో కదిరి పక్కన, అరుణగర్ అని చెప్పేసి. మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. నన్ను కూర్చొని పోయి వాళ్ళకి అడగండి, వాళ్ళకి చేయండి, నేను చేయలేను, డబ్బులు సంపాదించేస్తానేమో కానీ నేను చేయలేను, ఆ మెంటాలిటీ కొందరికి ఉంటుంది. అట్లా ఇద్దరు ఉన్నారు విజయవాడ దగ్గర, మానసిక వికలాంగుల పిల్లలకి వచ్చేసి అమలా గారు ఒకరు, ఇక్కడ వీళ్ళిద్దరిది ఎట్లా అంటే కన్నింగ్ మెంటాలిటీ లేదు. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకడం రాదు. నేను వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత నాకు నేను ఇప్పటిదాకా చెప్పలేదు, ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఈ ఆర్ఫనైజెస్ లో కూడా రాజకీయాలు ఉంటాయి. తీసుకోలేరు, ఫైట్ చేయలేరు, కానీ మంచి మనసు ఉంది వీళ్ళకి. ఏం చేసినా సోషల్ మీడియాని నెగిటివ్గా వాడుతున్నారు, పాజిటివ్గా ఎందుకు వాడకూడదు? నేను ఇప్పుడు అదే కదా వాడుతున్నాను. ఎక్స్ప్లోర్ చేయడం వీళ్ళ ప్రొఫైల్ స్టార్ట్ చేసిన. ఎవ్రీ మంత్ వీళ్ళకి ఫిక్స్డ్ పోతుంది. ఫుడ్కి ప్రాబ్లం లేదు, ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్, కొంతమంది ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డైవర్ట్ చేస్తాను, వాళ్ళకి ఆ రకంగా ప్రాబ్లం లేదు. ఇంకొన్ని పార్షియల్గా 2 ఆర్ఫనైజెస్ ఉన్నాయి. పార్షియల్గా అంటే ఎవ్రీ మంత్ కాదు, వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు సపోర్ట్గా ఉండడం, వీళ్ళది ఒకటి ఉంది, 4 ఆర్ఫనైజెస్. అది కాకుండా మనం వన్స్ కనుక ఇప్పుడు ఈ అమ్మాయి పలానా కండిషన్లో ఉంది అన్నప్పుడు నేను తీసుకుంటే ఇంకా అమ్మాయి
నా కూతురు అయి ఉండొచ్చు, నా చెల్లి అయిపోయి ఉండొచ్చు, అంతే. నీకు ఇంకా వాళ్ళ ఇంట్లో సంబంధం లేదు, నీకేమున్నా నేనే. ఓకే, సో మీరే పేరెంట్, ఇంకా నేనే పేరెంట్. ఇప్పటిదాకా గన్ షాట్ సుధీర్ గారు ఒక్కరు కూడా నన్ను వాడుకున్న వాళ్ళు లేరు, అందరూ నిజంగా నీడీ పీపులే. అండ్ నేను ఇది కూడా చూసా, ఎవరో 10th క్లాస్ అమ్మాయి కదిరిలో ఇబ్బందుల్లో ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కళ్యాణి. డాక్యుమెంట్స్ అన్ని చూసి మరి కళ్యాణి కళ్యాణి మనకి వీడియోలో కనిపించింది, కానీ కళ్యాణి లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు వెనక. కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అని, అంటే ఇప్పుడు డాక్టర్ సిరి ఫిట్నెస్, సిరీస్ వరల్డ్ ఏదైనా కనిపించవచ్చు. సో డాక్టర్ సిరి కనిపిస్తుంది, ఫిట్నెస్ ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు పెట్టారు? ఫిట్నెస్ అంటే ఏంది అది చెప్పాలి మీరే. మీరు చెప్పండి. నేను ఫిట్నెస్ అంటే ఆరోగ్యంగా ఉండి తిని టైంకి పండుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లా. నేను ఒక వీడియో చేస్తా ఎక్సర్సైజ్ చేయమని చెప్పి, ఏం అర్థమవుతుంది దాంట్లో? నేను ఒక స్మూతీస్ ఏదో చాలా, నా వీడియోస్ చాలా ఉంటాయి స్టార్టింగ్ లో, మీరు చూడొచ్చు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, చాలా ఓపిక్గా చెప్పేదాన్ని. వింటారు, ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. లేకపోతే సిరి స్వీట్ పొటాటో తింటది, ప్రతి ఒక్కరు స్వీట్ పొటాటో తింటది, అరే ఎందుకు తింటది సిరి? దానికి నా హెల్త్ కి నాకు అడాప్ట్ చేసుకున్న దాని ప్రకారం నేను తింటాను, నువ్వు ఎందుకు తింటున్నావు? సిరి తింటుంది కాబట్టి తింటుంది అంటే ఇక్కడ ఎట్లా ఒక బ్లైండ్ ఉంది, నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు. నేను ట్రై చేసిన, చాలా మంది మారారు, మోటివేట్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్? నేను ఏం నేర్పించాలి వాళ్ళకి? బ్రాడ్కాస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన, నాది ఏదైనా సోది గంటల తరబడి ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఓవర్ థింకర్కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, కట్టే కొట్టే తెచ్చేలాగా. ఉంది, చేశాను, నేను చెప్పను, చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తుంటా. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశా వాళ్ళకి. నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా చాలా ఇష్టం నేనంటే, వాళ్ళకి చాలా సపోర్టివ్ గా ఉంటారు. 17,500 మంది దాకా. ఆ గీత దాటది చూడండి, గత 6 months నుంచి అంతే ఉంటది. వాళ్ళు నాకు చెందిన మనుషులని నేను నమ్ముతా. నువ్వు ఎంత దాన్ని జాయిన్ చేయించాలని చూసినా మిగిలిన వాళ్ళు వచ్చి జాయిన్ అవరు, అందులో ఉన్న వాళ్ళు పోరు, చాలా ఇష్టంగా ఉంటారు. సో బ్రాడ్కాస్ట్ ఛానల్ త్రూ ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్, డైట్ కాదు, మనం బతకడం అండి. మంచి టైంకి తినాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, నిద్రపోవాలి, నెగిటివ్ పీపుల్ని నువ్వు అవాయిడ్ చేయగలిగే సత్తా ఉండాలి. నేను సత్తా ఉండాలని అంటే నిజంగానే ఉండాలి. ఒక లైన్ ఒకరు మనం డిస్టర్బ్ చేస్తున్నా కూడా వాళ్ళ లూప్లోనే ఉంటాం. ఇక్కడ ఈ లూప్ తెగందే ఇక్కడ ఫిజికల్ హెల్త్ బాగుండదు. అకార్డింగ్ టు ఆయుర్వేద మాకు 2 సూక్ష్మ స్థూల శరీర, ఇది మాకు బేసిక్స్ లో చెప్పారు. ఏంది పిచ్చి అనుకునేదాన్ని నేను అప్పట్లో. ఇంత ఉందా పదార్థ విజ్ఞానం అంటే ఏంది, కర్మ అంటే ఏంది, వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఉందని నాకు తర్వాత అర్థమైంది. సో ఇక్కడ ఇది ఒకదానికోటి ఇంటర్లింక్. నువ్వు ఒక స్మూతీ చేసేస్తే తగ్గిపోతావు, సరే తగ్గిపోతావు, ఏం చేస్తావు దానివల్ల? ఏమొచ్చింది నీకు? నీకు ట్రావెల్ కావాలి. ఈ వీడియోలో ఇది చాలా మంచిది అంటారు, ఇదే వీడియోలో ఇది చాలా చెడ్డది అంటారు. నేను ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలిరా? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నేనేం చేసిన, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. మనం ఆల్రెడీ ఇక్కడ కొంతమందిని చదివించుకుంటున్నాం, నాకు మనీ కావాలి, దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకోపోవచ్చు కదా. సో అప్పుడు ఏం చేసిన, నేను ఇప్పుడు ఒక 20 మందిని ట్రైన్ చేసిన అనుకోండి, 20 × 5,000 ఎంత? 1,00,000. నెలకు 1,00,000 రూపాయలు వచ్చిందంటే నేను ఒక 3 చదివించుకోగలను ఫీజు కట్టి. నెల 3 యాడ్ అవుతారా? సో అట్ ది సేమ్ టైం ఇది 5,000 తోటి అయ్యే ప్రోగ్రామ్స్ కాదు. నిజానికి నేను ట్రైన్ అయింది అథ్లెట్ ట్రైనింగ్. సో నాకు 2016 నుంచి 20 వరకు నేను నార్మల్గా నాకున్న నాలెడ్జ్ తోటి చేసుకుంటూ వస్తే, 21 నుంచి కళ్యాణ్ గారు అని ఉంటారు, మిస్టర్ సౌత్ ఇండియా. ఆయన నిజంలాగా చెప్పేవాళ్ళు. అంటే ఇట్లే ఉంటుంది ఫిట్నెస్ అంటే, ఇట్లా ఉంటుంది, రియాలిటీ ఇది, ఫ్యాక్ట్స్ ఇది, మిత్స్ ఇది, నువ్వు దీనికి అట్రాక్ట్ అవ్వకూడదు, ఇది చదువుకోవాలి, మీరు ఇది ఇట్లా ఉండాలి, మీ మోటివేషన్ ఇట్లా ఉండాలి. ఆయన నాకు బేస్ బాగా వేశారు. నువ్వు దేనికి, ఈవెన్ నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్, నువ్వు చేస్తున్న మజిల్ బిల్డింగ్ దేనికి యూజ్ చేయకూడదు, అది ఆత్మరక్షణకి. ప్రౌడ్ రాకూడదు, నువ్వు ఏదో చేసేసినావు, ఏదో సాధించేసినావు అన్నట్లు ఉండదు. చూడు వీళ్ళు ఇంతకు మించి సాధించిన వాళ్ళు ఉన్నారు, మిస్టర్ ఇండియా కాదు కదా, దానికి మించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళే ఇంత నార్మల్ లైఫ్ ఉన్నారు, మనం ఎట్లా ఉండాలి. సో ఇట్లా మోటివేట్ చేసేటోళ్ళు. సో ఆ తర్వాత 2021 నుంచి 2 years మజిల్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అందుకే నా వీడియోస్లో లావు ఉందా, సన్నగా ఉందా, ఈ అమ్మాయి ఎట్లుంది ఏం అర్థం కాదు. ఎందుకంటే అది నా ఇష్టానికి నేను చేసుకున్న మజిల్ బిల్డింగ్. నాకు 6 pack అంటే అప్పట్లో ఒక ఇష్టం ఉండేది. అంటే నన్ను ఇంకాస్త బెటర్గా చేసుకోవాలని అనేవాళ్ళు అనమాట జిమ్లో.
లోటస్ జిమ్ అని నాకు ఒక సెకండ్ లైఫ్ అది లోటస్ జిమ్ అని హ్యాబిట్స్ కి. ఇప్పుడు చూస్తే అంటే మీరు అంటే ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్మేషన్ కానీ బాగా కనిపించాలని కానీ ఎన్నో ఉంటాయి లోపలికి. సో బ్యూటీకి నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే బ్యూటీకి హెల్త్కి వీటి కోసం దేనికోసం చేయకూడదు. ఏ హ్యాబిట్స్ అనేది మనం బ్యూటీ కోసం హెల్త్ కోసం అసలు ఏది వద్దు. బతికినాం, మనం బతుకుతున్నాం. ఏజ్ పెరిగే కొద్దీ ఇది చచ్చిపోతుంటది, క్షీణిస్తుంటది. ఎంతసేపు వయసు పెరిగే కొద్దీ ముడతలు పడుతుంది, స్కిన్ పాడవుతుంది, ఇతర జుట్టు వస్తుంది, పాడైపోతుంది, ఇన్ని చూస్తుంటాం. కానీ వయసుతో వచ్చాయని కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు బ్రెయిన్. అసలు నువ్వు ఎందుకు స్పెషల్ గా ఫోకస్ చేయాలి? ఇక్కడ ఫిజికల్ బాడీ మాత్రమే కాదు, సూక్ష్మ శరీరం, ఇంటర్నల్ గా ఇంకో బాడీ ఉంది. దాన్ని ఎవరు ట్రైన్ చేస్తారండి? ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో? నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ 95% పీపుల్ స్ట్రగుల్ అయ్యేది కన్సిస్టెన్సీ తోటి. వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, వీళ్ళు నిన్ను ఎట్లా అన్నారు, నేను నిద్ర లేవలేకపోతాను, నేను నిద్ర పోలేకపోతున్నాను, నా శరీరం కవలడానికి ఇష్టపడట్లేదు. ఇవి కదా సమస్యలు. వెయిట్ ఆ సమస్య కాదు, నాకైతే అనిపించలేదు. నేను చూసిన వేల మందిని చూసిన వెయిట్ సమస్య కనబడట్లేదు. వెయిట్ వెనక అసలు స్టోరీ వేరే ఉంటుంది. వాళ్ళు ఆ స్టోరీని కరెక్ట్ చేయగలిగితే వెయిట్ నార్మల్ వచ్చేస్తుంది. వెయిట్ అనేది మనకున్న 100 రకాల దరిద్రాల్లో అదొక్కటి, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 5,000 అండ్ నీకు బయట 20-30 వేలు పెట్టిన దొరకని ప్రోగ్రామ్స్ని 5,000 స్టార్ట్ చేశాను. ఈ 5,000 అనేది అవతల వాళ్ళకు కూడా అంతే అర్హత ఉండాలి. అంటే నేను ఇక్కడ నీకు చెప్తానమ్మా నువ్వు కూర్చో అంటే ఆడ నీకు తీసుకోలేని వాళ్ళైతే నీకు ఇక్కడ డైమండ్ కనబడితే చీప్ ఒప్పించిందని అవతల పడేస్తారు, ఇది ఏం కనిపించట్లేదు, షైన్ లేదని. కానీ పెయిన్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నాతో కనెక్ట్ అవ్వాలి అంటే మాక్సిమం నేను ఫిల్టర్ చేస్తా, కాల్స్ తీసుకుంటా, వాళ్ళ పెయిన్ వింటా, నేను చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఫిజికల్గా మెంటల్ హెల్త్ రెండు ఎట్లుంది చూసుకొని. మాకు వాతపిత్త కఫ బేస్ చేసుకొని ఉంటాయి మనుషులు, సైకాలజీ అయిండొచ్చు, త్రిగుణ అని చెప్పేసి, త్రిదోష అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మనుషులు అంతా ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ని హీలింగ్కి ఎందుకు వీళ్ళని ఇట్లా తీసుకొని వాడకూడదు? ఈవెన్ డాక్టర్స్ అయినా ఎవరైనా కూడా ఇంత పొట్టేసుకొని మనం కూర్చొని అవతల మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి అని అనకూడదు కదా. కామెడీగా తీసుకుంటున్నారు బయట, మమ్మల్ని డాక్టర్స్ ని కామెడీగా తీసుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే నిజానికి మాకున్న ఒత్తిడికి మా మీద కేర్ తీసుకునేంత టైం కూడా మాకు ఉండదు. ఈ రోజుల్లో అతి కష్టం ఏదన్నా ఉందంటే మనల్ని మనం మార్చుకోవడం. అండ్ మీరు ఆల్రెడీ మదర్, ఆ ప్రెగ్నెన్సీ స్టేజ్ కూడా దాటారు. సో మీ వీడియోస్ లో నేను చాలా గమనించాను. చాలా మంది అడిగేది ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఆ స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఏం చేయాలి? నేను ఇది కూడా వీడియో చేశాను. స్ట్రెచ్ మార్క్స్ శరీరానికి మామూలుగా సాగే గుణం ఉంటుంది. వీళ్ళు ఎట్లా అంటే శరీర తీరు వల్ల ఉండొచ్చు, హార్మోన్స్ వల్ల ఉండొచ్చు, ఇంకొంతమందికి అయితే కూర్చోబెట్టి బాగా తిననన్న మంచి బిడ్డ పుడుతుంది కూర్చోబెట్టడం వల్ల ఉండొచ్చు. మామూలుగా మన ఇండియన్ ఉమెన్కి 8 to 10 kgs వరకు పెరగచ్చు. వీళ్ళు అంతకు మించి పెరిగిపోతారు. ఒక్కసారిగా చర్మానికి ఎట్లా అంటే అలా ఒక్కసారిగా పెరిగినా తగ్గినా స్ట్రెచ్ మార్క్స్ వన్స్ వచ్చేస్తాయి. వన్స్ వచ్చేసినాయంటే అది పోవు, మ్యాక్సిమం పోవు. ఒకవేళ పోతాయి అని అంటే కూడా నేను కొన్ని చెప్పాను, నువ్వుల నూనె ఇట్లాంటివి కొంచెం అప్లై చేసుకుంటా ఉండండి. మీరు ఆ టైంలో మరీ ఎక్కువ తినకుండా ప్రోటీన్ అట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోండి, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే పోస్ట్ పార్టంలో మెయిన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి మార్చుకోండి. మనం అన్నీ చెప్తాం. నాకు ఆయింట్మెంటే కావాలి ఏం ఉండదండి. జనాలు నిజాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి, అలవాటు పడిపోయినారు. నాకు ఇప్పుడు నాకు 37 ఏళ్ళు, నా స్కిన్ పాడైతుంటుంది, నా హెయిర్ ఫాల్ రావడం కారణం ఛాన్సెస్ ఉంటుంది. నాకు 4 నెలల నుంచి స్ట్రెంత్ ట్రైనింగ్ వదిలేసిన, మజిల్ లాస్ అయింది, లీన్ అయినాను, అవుతుంది. నేను యాక్సెప్ట్ చేయాలి. అయ్యో నాకు పని ఉంది కానీ నేను ఇది చేస్తున్నాను, కానీ నేను ఇది కేర్ తీసుకోలేకపోతున్నాను, నాకు చేంజ్ ఏమొస్తాయి? స్ట్రెస్ ఫీల్ అయితే ఏం రావు కదా. స్ట్రెచ్ మార్క్స్ వల్ల ఏమవుతుంది? ఒకవేళ వస్తే ఏమవుతుంది? చాలా మంది నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఇంటర్నల్గా నీ లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, నీకు కనిపించట్లేదా? ఆ డ్యామేజ్ అనేది ఇంపాక్ట్ నీ స్కిన్ క్వాలిటీ మీద ఉంటుంది. నువ్వు తీసుకునే ఫుడ్ వల్ల ఏమవుతుందంటే నీ గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉన్న ఫుడ్స్ అంటే హై కార్బోహైడ్రేట్స్, హై క్యాలరీ ఫుడ్స్ ఒకేసారి ఇవ్వడం వల్ల బ్లడ్ షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వడము, ఇన్సులిన్ స్పైక్, వీటన్నిటి వల్ల ఇంపాక్ట్ పడేది స్కిన్ మీద. నిద్ర లేకపోతే రికవరీ లేకపోతే ఇంపాక్ట్ పడేది స్కిన్ మీద. నీకు ఎందుకు అది అర్థం కావట్లే? స్ట్రెచ్ మార్క్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకు రావట్లే? స్కిన్ కి కానీ లేక హెయిర్ కి కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు. అండ్ మీరు కూడా కొంచెం ఆయుర్వేదిక్ ఫ్లేవర్ లో కొన్ని వీడియోస్ చెప్తుంటారు. సో మీరేం చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్? అసలు స్కిన్ కేర్, హెయిర్ కేర్ స్టార్ట్ చేసింది దొంగలు పట్టుకోవడానికి. దొంగలనా? ఎందుకని అంత మాట అన్నారు? నేను చెప్పానా, ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాను అందరికీ అని చెప్పి.
అంతకుముందు నేను ఏం చేశాను అంటే ఇన్స్టాగ్రామ్లోనే వీళ్ళు అడిగే డౌట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తా అనడం స్టార్ట్ చేసినాను. మా హస్బెండ్కి వీళ్ళకంతా ఎందుకు ఇంత టైం పెడుతుంది వీళ్ళకి అని చెప్పేసి కోపం అనమాట. అంటే ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఎందుకు ఇంత ఫ్రీ కదా, దాంట్లో మళ్ళీ డబ్బులు కూడా లేదు, ఎందుకు ఇంత చేస్తుంది తినా అనుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే స్కిన్ కేర్ హెయిర్ కేర్ అని చెప్పేసి పెట్టడం స్టార్ట్ చేసాం 8688092355 ఆ నెంబర్ కేవలం స్కిన్ పాడైంది, హెయిర్ ఫాల్ అయింది అంటే అర్థం ఇంటర్నల్గా వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వల్లే కదా. నా అంతటి నేను వెయిట్ చేసుకునే దానికంటే ఇప్పుడు చేపలు వల్ల వచ్చి పడుతుంటాయి, వాళ్ళు వస్తారు నా ప్రాబ్లం ఇది అంటారు, దొరికిపోతారు. ఇప్పుడు వీడియోలు ఇక్కడ చూడట్లే, ఇప్పుడు వీడియోస్ షేర్ చేయొచ్చు, లేదంటే పర్టికులర్గా నేను కొన్ని ఆడియోస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అమ్మా మీ ప్రాబ్లం ఇది, సో మీరు మార్చుకోవాలి, మీరు ఇట్లా ఉండాలి, నేను చెప్పగలను. ఇప్పుడు వాళ్ళకి నాకు కంటిన్యూ ఫాలో అప్ ఉంటుంది, అంతే కదా. కొంటారు. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే కారణం ఏంటి? పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ఉంటుంది కొంతమందికి, డెలివరీ తర్వాత ఉండొచ్చు, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, విపరీతమైన స్ట్రెస్లో ఉండొచ్చు, లేకుంటే అసలు మామూలు ప్రాపర్ హెయిర్ కేర్ సరిగ్గా లేకుండొచ్చు. ప్రాపర్ హెయిర్ కేర్ సరిగ్గా లేని వాళ్ళకంటే ఎక్స్టర్నల్ కేర్ సరిగ్గా లేని వాళ్ళకి ఇది చాలా ఫాస్ట్గా రియాక్షన్ వస్తుంది, మంచిగా ఉంటుంది, వీళ్ళు బాగుంటుంది. ఎవరికైతే ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం వస్తారు, నాకు ఇది ప్రాబ్లం ఉందండి, ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు చెప్తారు, మనం చెప్తాం, కొంతమంది కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయ్యే వాళ్ళకి మనం ఇంకాస్త గైడ్ చేస్తాం. అలా లైఫ్ స్టైల్ మార్చుకున్న చాలా మంది ఉన్నారు. కొంతమంది నాకు ఆయిల్ వల్లే అవ్వాలంటారు. ఓకే, నువ్వు మారడానికి ఇంకా నీ మైండ్ రెడీగా లేదు, నువ్వు పక్కన కూర్చో, అదే పక్కన పెట్టేస్తాం. అందులో ఉన్నదంతా కూడా స్కిన్ కేర్ హెయిర్ కేర్ సేల్కి కాదండి. రోజుకి 4000 మెసేజ్లు దాకా వస్తాయి. మేము సేల్ చేసేది 30 నుంచి 40. అది మీరు హెయిర్ ఆయిల్ సేల్ చేస్తారు కదా, 30 నుంచి 40 యూనిక్ ఏంటి అసలు? మనం దాంట్లో చేసేది కూడా ఎట్లా అంటే, మనం మెడిసిన్ ప్రిపేర్ చేయాలనుకుంటే 100 ప్రిపేర్ చేసి సేల్ చేయొచ్చు, ఎందుకంటే నేనే డాక్టర్ని కాబట్టి. కానీ ఇక్కడ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇది అందరికీ సెట్ అవుతుంది. అండ్ ఆరోగ్యం స్కిన్ గ్లో మిక్స్ అనేది నేను అది ప్రిపేర్ చేసింది కూడా చిన్న బిడ్డ నుంచి ఎవరైనా వాడాలి, ఆరోగ్యం కావాలి. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? అనీమియా వల్ల అవుతుంది ఆడవాళ్ళలో చాలా మంది. స్కిన్ మనకి హెయిర్ ఆయిల్ ఒకటి అప్లై చేస్తే ఏం ఉపయోగం? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉన్నప్పుడు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా, హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా అంటే ఏం లాభం? స్కిన్ గ్లో మిక్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, డీప్ స్లీప్ ఇస్తుంది, నిద్రపోయేటప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుద్ది కదా. అండ్ వీళ్ళకి నిద్ర అనేది బాగున్నప్పుడు, రికవరీ బాగున్నప్పుడు నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు కదా. అనీమిక్ ఇదంతా ఉండదు, అబ్జార్ప్షన్ పెరుగుతుంటుంది, వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా వాటికి అబ్జార్ప్షన్ పెరుగుతుంటుంది, వీళ్ళు బాగుంటారు. నేనేదో ఇంత బాగున్నాను, అరే నేను ఇంత చక్కగా, అప్పుడు ఏమైందంటే వీళ్ళు హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు చాలామంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇవంతా కూడా ఎట్లా అంటే, నేను ఏ కెమికల్స్ తీసుకోలే, ఏ ప్రిజర్వేటివ్స్ తీసుకోలే, నేను ఇది ఆల్మోస్ట్ 13 ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఇప్పుడు బయటకు వచ్చినాయి గత 2 ఏళ్ళ నుంచి. అంతకుముందు నా ఫ్రెండ్స్కి నేను నా ఫిట్నెస్ జర్నీలో నేను యూస్ చేసుకున్నవి ఇప్పుడు పెట్టినా, ఇన్ఫ్లమేషన్ తగ్గించేటట్లు ఇట్లాంటివి. నేను కూర్చొని మా ఇమ్యూనిటీ బూస్టర్ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఈ బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది, ఈ సైనసైటిస్ తగ్గిస్తుంది అంటే అర్థం కాదు, అసలు ఇన్ఫ్లమేషన్ ఏంది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అట్లా కాకుండా మీరు ఇది మార్నింగ్ ఎవ్రీడే మీరు టీ ప్లేస్లో మీరు ఇది తీసుకుంటా అనండి, బాగుంటుంది అని చెప్పి ఈ హ్యాబిట్స్ కూడా మార్చుకోండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు హ్యాబిట్స్ మార్చుకుంటుంటారు, ఇది వాడుతుంటారు, వాళ్ళకి తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మన హ్యాబిట్స్లోనే ఉంది ప్రాబ్లం, నేను మార్చుకుంటా. వాళ్ళకి చెప్తాం కూడా మేము, ఈ నెలే వాడండి, హ్యాబిట్స్ ఫోకస్ చేసుకోండి. మా ఇంటెన్షన్ వాళ్ళతో డబ్బు కొనిపించడం కాదు, బయట 1000 రూపాయలకు పెట్టి ఆయుర్వేదాన్ని అమ్మేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆయుర్వేదం అంటే కాస్ట్లీ. నేనేం చేశా, నాకు మార్కెటింగ్ లేదు, ఫార్ములా అవన్నీ నావి, బయట ఎవరు చేయనివి తెలియనివి, నేను ఎవరికి మార్కెటింగ్ డబ్బులు ఇవ్వాలి? నాకు అవసరం లేదు. నేను ఒక్కరితోటి కూడా ఇప్పుడు దాకా ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తోటి కూడా నేను వీడియో చేయలే. నీకు డాక్టర్స్ టీంలో ఉన్నది నేనైనా మా హస్బెండ్ అయినా, మీకు కొంతమంది ఉంటారు, అంత ఫ్రీ సర్వీసు, మేము డబ్బులు తీసుకోవట్లేదు. వాళ్ళకి 100 సార్లు చెప్తాం కాల్ లిఫ్ట్ చేయండి, కాల్ లిఫ్ట్ చేయండి అంటే, ఇది కాల్స్ లిఫ్ట్ చేసేది కదా, మీ ప్రాబ్లం చెప్పండి, ఇంతమందికి మేము చాట్ చేయిస్తాం తప్ప కాల్స్ తీసుకుంటే అవ్వదు, మీకు ఫ్రీ ఓపీ లాంటిది చెప్పండి, ఓపీకి చెప్తాం అన్నీ చేసి. ఎక్కడికైతే 1500 రూపాయలు బయట స్కిన్ గ్లో మిక్స్ పెట్టినా మీకు దొరకదు. 650 రూపీస్ నాన్ ప్రాఫిట్ ప్రోడక్ట్ అండి స్కిన్ గ్లో మిక్స్, రూపాయి రాదు. కొన్ని సీజన్స్ లో మన జేబులోంచి పడుతుంది, అంటే వినాయక చవితి అట్లాంటి దాంట్లో దానిమో వీటన్నిటి కాస్ట్ పెరిగిపోద్ది, మన చేతుల్లోంచి పెడుతుంది. మేము ఈ ప్రోడక్ట్ నుంచి వచ్చే దాంట్లో దీని నుంచి వచ్చే దీంట్లో ఇట్లా మేనేజ్ చేసేసుకొని అట్లీస్ట్ వీళ్ళు ఫోకస్ చేయగలుగుతారు కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అంతేగాని అది సేల్స్ కాదు. కానీ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ నేను ఇంట్లో రూపాయి ఇవ్వకుండా బయట ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక 50 మంది ఈ మంత్ చేశాను అనుకోండి, 2.5 లక్ష అట్లే వెళ్ళిపోతుంది.
మా ఇంట్లో నేనేమి అలా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అట్లా ఇచ్చేసిన. ఆ స్కిన్ కేర్ హెయిర్ కేర్ లో కూడా మళ్ళీ దాంట్లో నుంచి కూడా కొట్టేస్తా మా మళ్ళీ సరిపోయింది. కానీ ఎంత కొట్టేసినా మళ్ళీ ఎవరికొకరు సర్వీస్ చేస్తారు. నేను కొట్టి నాకు కాదు, అది ఎవరికో చేపిస్తా. నా ఖర్చులు అంటే నాకేం ఉండదండి. నేను ఆ మహా అంటే బుక్స్ కొనుక్కుంటా. బుక్ రీడింగ్ బాగా చేస్తారు. చాలా బుక్స్ ఇష్టం, ఒకటి కొనుక్కుంటా. ఇంక పెద్ద ఏం ఉండదు నాకేమి, మెయింటెనెన్స్ లో ఏం ఉండదు. నార్మల్ ఫుడ్ ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంచుకుంటాను, నిద్రపోతాను, ఎవరితో కలవ. నాకేముంటాయి ఖర్చులు ఆన్లైన్ త్రూ, నాకేముంటాయి స్పెషల్ గా. అంతేలేండి. సో స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది ఇట్లా గాలం అనమాట. అండ్ మొదట్లో అన్నారు కదా వాత పిట్ట కఫ, దాని గురించి ఏం చెప్తారు? సరే, వాత పిత్త కఫ అనేది ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది అంటారు ఆయుర్వేద మాకు పడలేదు, వాళ్ళకి పడలేదు ఇట్లా అని చెప్పి. నేను కూడా మీకు చెప్పాను, ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా ప్రిపేర్ చేయొచ్చు, కానీ అట్లా కాదు, కొన్ని మాత్రమే. ఎందుకంటే మాకు దాన్ని బేస్ చేసుకొని సైకాలజీ ఉంటుంది. ఓకే, మీకు వచ్చే ప్రాబ్లం మేము ముందే ప్రిడిక్ట్ చేయగలం. మీతో జర్నీ ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారో మేము చెప్పగలం. మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తే చెప్పగలం, మాకు అవి ఉంటాయి. నేను దాని మీద రీసెర్చ్ చేసుకున్నా. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజు కనుక ఆయుర్వేద కనుక లేకపోతే నేను బతుకు అనేది బతుకుండలేను. నేను డబ్బు పరంగా చెప్పట్లేదు, మానసికంగా కూడా ఒక్కొక్కళ్ళని ఎస్టిమేట్ చేయడం కానీ నేను బతుకుండలేను. ఎలా ఒక ఆయుర్వేద అనేది పర్టికులర్గా నీకు ఏదో ప్రాక్టీస్ కాదండి, వాళ్ళు అప్పుడు చేసింది అడ్వాన్స్ టెక్నాలజీ. అది నాకు అది చదివే కొద్దీ నన్ను నేను కొట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఇంత మంచిదాన్ని ఎవరో ఏదో చెప్పినారని చెప్పి నేను సరిగ్గా చదువుకోలేదా? ఇప్పుడు 13 ఏళ్ళు చదివిన తర్వాత నా మెడిసిన్ ప్రాక్టీస్ నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత 13 ఏళ్ళు బుక్స్ లోనే ఉన్నా నేను. ఇంకా ఒక్కొక్కటి వాళ్ళు చెప్పేది చదువుతా ఉంటే నేను ఇక్కడ ప్రాక్టికల్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను 100 మందితోటి. అరే ఇంత మ్యాచ్ అవుతుంది, నాకు ఇంత ఈజీగా ఉంది, నేను ఇది ఇంకొంచెం కనుక బెటర్గా ఉంటే బాగున్నే. చాలాసార్లు బాధపడినా నేను. అలాగే 5.5 సంవత్సరంలో నేను మిక్స్ చేసింది నాకు 13 సంవత్సరాల పైన పట్టింది అంటే చదువుకోవడానికి. మీరు అన్నారు కదా కొంతమంది కొన్ని విమర్శలు వస్తాయని. కొంతమంది అంటే లైక్ మీ వీడియోస్ లో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కనిపించినప్పుడు వాళ్ళని పేరు తీసుకొని క్యాస్ట్ బేసిస్ మీద వాళ్ళని డివైడ్ చేసి ఏదేదో మాట్లాడుతుంటారు కదా. సో అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంటాయి? ఏ క్యాస్ట్ అంటున్నారు అంటే వీళ్ళు అది వీళ్ళు ఇది అన్ని ఇంట్లో ఉన్న పని వాళ్ళని చూపించి లేకుంటే చూపించి చాలా డిఫరెన్స్ గా మాట్లాడుతుంటారు కదా. సో అవన్నీ మీకు అంటే లైక్ బిజినెస్ కి ఇంపాక్ట్ అవుతాయా లేకుంటే ఏంటి ఈ మాటలు? నేను ఒకటి చెప్పనా అండి, నేను ఈ క్యాస్ట్ ని వీటిని నమ్మను. నేను ఒకటే నమ్ముతా, నేను వచ్చేటప్పుడు నేను కొన్ని బంధాలతో వచ్చిన, అవి ఎక్కడెక్కడో ఉన్నాయి, ఆ సోల్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అనిపిస్తుంది, చూసారు సుధీర్ గారు, కొంతమంది మన వాళ్ళైనా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది. కొంతమంది ఎప్పుడో మనం ఎక్స్పీరియన్స్ చేసినాం వీళ్ళ సోల్ని, వీళ్ళతో మాట్లాడితే బాగుంది, ధైర్యంగా ఉంది, ఎక్కడో అటాచ్మెంట్ లాగా అనిపిస్తుంది, సెక్యూర్డ్ ఫీల్ వస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. నాకు అనిపించింది కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత మనుషుల వెంట పడడం మానేసా. వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళకి ఏం క్యాస్ట్, వీళ్ళు ఏమున్నారు వదిలేసిన. నా సోల్స్కి నాకు రిలేటెడ్ సోల్స్ ఎక్కడ ఉన్నాయి, నేను ఓపిక్గా ఉండి ఎత్తుక్కోవాలి. నేను వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు చాలా మంది. వాళ్ళతో నాకు ఇంకొంతమంది అంటారు మీకు బంధువులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. నాతో ఎవరిని నేను సెలెక్ట్ చేసుకున్నానో వాళ్ళే నా బంధువులు, వాళ్ళే నా బంధుత్వం. చాలా సెలెక్టివ్ గానే వెళ్తారు. వాళ్ళకి నాకు ఒక బాండింగ్ ఉండాలి. అలా ఉంటే ఆ సోల్ మళ్ళీ సఫర్ అవ్వకూడదు, నేను ఒప్పుకోను. అది సాయి అయి ఉండొచ్చు, మిగిలిన సోల్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు బాధపడితే నేను ఒప్పుకోను. అది నేను నార్మల్గా ఉంటా, నేను నాకు నచ్చినట్లు ఉండాలి మీరు ఇట్లాంటివి ఏం చేయను. నేను వాళ్ళతో చిన్నపిల్లల్లా ఉంటాను, బట్ వాళ్ళ వరకు వస్తే మాత్రం ఒప్పుకోను. కానీ అంటే వాళ్ళైనా అంటే మీతో అనలేకపోయినప్పటికీ ఏదైనా చెప్తుంటారా కనీసం, అయ్యో వీళ్ళు ఇట్లా అన్నారు, అయ్యో ఎవరికి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను చాలా క్లియర్ గా. సాయి వాళ్ళనైనా కూడా ఏమొస్తుంది వీడియోస్ తోటి అది ఇది, ఓపిక్గా ఉండు ఉండు ఉండు. ఈరోజు సాయిని ఒక ఫంక్షన్ పిలిపించుకోవాలంటే సాయి వచ్చింది, ఫొటోస్ తీసుకోవాలి, అది తీసుకోవాలి. నేను నవ్వుతా ఉంటుంది, అమ్మాయి ఎంత హ్యాపీగా ఇట్లా అంటే దేనికి పొంగిపోవద్దు. వాళ్ళు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి, నువ్వు దాన్ని పర్సనల్గా తీసుకొని నేను తోపు కానీ ఇంకోటి అనుకోద్దు. మన నార్మల్ పీపుల్ వాళ్ళకి ఎట్లా అంటున్నారని వాళ్ళకి చూపించిన నువ్వేంటి అని, నీ వర్త్ వేరే, అది వాళ్ళకి చూపించిన అయిపోయింది, నువ్వు దాని వరకే తీసుకో. వాళ్ళందరూ నన్ను భజన చేస్తున్నారంటే నేనేదో తోపు అయిపోయినా, నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన, ఎంజాయ్ చేయి. నాతో అనేది సాయి ఏదైనా ఫంక్షన్స్ తీసుకెళ్తే, ఇది ఇలాంటి ఫంక్షన్ హాల్లోనే మాకు తిరుపతి అనంతపూర్కి పోయినాను, వాళ్ళు నాకు ఫుడ్ కూడా పెట్టలేదు సరిగ్గా బయట. నాకు అట్లాంటి నేను తనది విన్నాను చాలా. ఈ అమ్మాయికి లైఫ్ అంటే ఏందో చూపించాలా, పెద్ద మనిషికి కూడా చాలా సఫర్ అయింది.
వీళ్ళకి లైఫ్ అంటే ఏంటో చూపించాలని చాలా మంది వాళ్ళతోనే తిరుగుతుంటో ఇట్లా ఉంటో అంటే నువ్వు మంచిగా పొలిటికల్ వాళ్ళతో ఉండాలి కదా, నీకు సర్కిల్ బాగుంది, నువ్వు ఎందుకు వెళ్తానే, నేను వీళ్ళతో హ్యాపీగా ఉన్నా. ఎవరు చూస్తే ఏంది, నాకు ఎవరు ఎట్లా అనుకుంటే నాకేంది, అంతే కదా. నువ్వు అంటున్నావు నాతో, నేను తినకపోతే సాయి నాకు పొద్దున్న నువ్వు తినలేదు అని చెప్పి పెడుతుంది, నేను ఏడిస్తే బాధపడుతుంది, నేను నవ్వితే నవ్వుతారు. అది నా పిల్లలైనా నా ఫ్యామిలీ అయినా ఎవరైనా నా ఫ్రెండ్స్ అయినా వీళ్ళే కావాలి నాకు. సాయి గురించి కొన్ని మాటలు వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడదాం. డాక్టర్ సిరీస్ వరల్డ్ అంటే వీళ్ళందరూ కనిపిస్తుంటారు వీడియోస్ లో. సో వీళ్ళందరి గురించి ఒక్కొక్కరిగా స్పెషల్ గా ఏం చెప్తారో చెప్పండి. నా వరల్డ్ అంతే, నా వరల్డ్ ఇది. మీ వరల్డే మేము చెప్తున్నాం, బట్ వీళ్ళతో ఉన్న బంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? మా అమ్మ లక్ష్మీ నరసమ్మ, పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ. అక్కడ మెయిన్ వికెట్. ఈ మెయిన్ వికెట్ 2 రకాలుగా డివైడ్ అవుతుంది అనమాట. ఒక టైంలో కూతురు అవుతుంది, ఒక టైంలో చెల్లి అవుతుంది. అంటే వాళ్ళ ఆయన విషయంలోకి వచ్చేసరికి కూతురు అవుతుంది. ఓకే, అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాయిని బాగా ఎప్పుడు అరిచేదాన్ని, నోరు కంట్రోల్లో పెట్టుకో, నోరు కంట్రోల్, నువ్వు కరెక్ట్గా ఉండని. ఈ అమ్మాయి కంట్రోల్గానే ఉండింది, బట్ అవతల నుంచి కొంచెం సఫర్ అయ్యేసరికి అప్పుడు అమ్మ ప్లేస్ తీసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు లేరు, నేనే తల్లిదండ్రి, నాతో చెప్పు ప్రాబ్లం ఉంటే. ఏడుతున్నారు అప్పుడే. ఎందుకు ఏడుస్తున్నారు? వీడియోస్ లోనేమో అంత బాగా మాట్లాడతారు. ఏంది ఇప్పుడు ఏమన్నా ఉందా, ప్రాబ్లం ఉందా? లేదు కదా, మంచిగా. ఒకప్పుడు అంటే సఫర్ అవుతుంది అప్పట్లో, అదే అప్పట్లో సఫర్ అయింది, కానీ ఇప్పుడు మండి కాదండి. ఎక్కడికైనా ఫంక్షన్లు ఏమన్నా ఉంటే మిమ్మల్ని స్పెషల్ ఇన్వైట్ చేయాలని అడుగుతారంట, ఎలా అనిపిస్తుంటది? హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే మన సిరి గారు ఎప్పుడైనా వీడియోస్ లో మాట్లాడమని చెప్పినా, ఏదైనా కంటెంట్ షూట్ చేయాలనుకుంటున్నా వెనకాల తిరుగుతూనే ఉంటారు కదా టీవీ చూసుకుంటా, ఎందుకు అలా? చీర కనబడాలని. మాట్లాడండి, మాట్లాడు, చెప్పండి. మీ డాక్టర్ అమ్మ గురించి కానీ మీ అక్క గురించి కానీ ఏం చెప్తారు? అన్ని నాకు అన్నీ. ఎందుకలా? అంతే, నేను అట్లే అనుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి ఇంక అంతే, అన్ని మేడము మా సారు. మీ సార్ అండ్ ఊర్లో కూడా అంటే ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, ఎక్కువగా సర్వీస్ చేస్తుంటారు, డివోషనల్ గా ఉంటారు. సో ఏమన్నా చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుంటుందా? ఎంత మంచి వ్యక్తిని కలిసినానని చాలా ఫీలింగ్ ఉంటుంది నాకు. చాలా ఎవరిని చూసినా నాకు అట్లా అనిపించలేదు. నేను ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా అత్తకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవునా? ఎందుకమ్మా? ఆయన వల్లే నాకు పరిచయం. ఓకే, మీ వల్ల ఈ ఇంట్లోకి వచ్చారు. ఓకే. అండ్ చాలా మంది అంటుంటారు కదా మీ మేడం ని, పక్కన వాళ్ళని పెట్టుకుని వీడియోలు చేస్తుంటారు, అది కాదు కదా చేయాల్సిందని. కొన్నిసార్లు అంటే నచ్చని వాళ్ళు ఒక రకంగా విమర్శిస్తుంటారు కదా. సో అటువంటి మాటలు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తాయా? ఏం ఇబ్బంది లే, మేము హ్యాపీగా ఉండాలి అందరము, మాకేం ఇబ్బంది ఏం లేదు, ఎవరన్నా ఏమనుకోనిలే. ఓకే, మీకు పట్టించుకునేదిలే, సమాధానం చెప్తా నేను. మళ్ళీ వాళ్ళు నన్ను ఏం అడగరు. మళ్ళీ ఒకసారి చెప్పొచ్చుగా ఇంటర్వ్యూ ద్వారా. ఎవరన్నా ఏదైనా మాట అంటున్నా, తెలుసో తెలియకో నొప్పి తీయడానికో ఏదో ఒక రకంగా మాటలు వస్తుంటాయి కదా. సో అప్పుడు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేస్తారు కదా, ఈ యాక్టర్ గా ఎందుకు అని అడుగుతారు. అది మా ఇష్టం, మాకు ఇది నచ్చింది, ఇది చేయాలనుకుంటాం. నీకు నచ్చితే చూడు, లేకపోతే వద్దు. చూడండి, మా మేడం అంటే ఒప్పుకోను అంతే. అసలు నా భర్త అయినా సరే. అయ్యో, నాకు ఫస్ట్ లో నెగిటివ్ అట్టనే వచ్చింది సుధీర్ గారు. అంటే మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మూవీస్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, దానివల్ల యాక్టింగ్ చేస్తున్నారా? నాకు ఎక్స్ప్లోర్కి వేరే ఆప్షన్ దొరకలే. నేను మంచిగా మెడికల్ వాల్యూస్ ఉన్న వీడియోస్ ఎవరు చూడట్లే. కామెడీ ఎప్పుడు స్టార్ట్ చేశానో ఎక్స్ప్లోర్ అవ్వడం స్టార్ట్ అయింది. రెండోది ఆడవాళ్ళకి ఎక్కువ దగ్గర అవడం స్టార్ట్ అయింది. ఈ సిరి చెప్పింది చెయ్యాలి, అలా రావడం స్టార్ట్ అయింది. ఇదేదో బాగుంది, మన ఇంట్లో బిడ్డ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తే చేస్తారు కదా, నేను ప్రమోషన్కి వాడట్లే, నా దాంట్లో ఏది ఉండదు. బాటర్ కొలాబ్స్ ముందున్నా కూడా, అంటే వాళ్ళు శారీ పంపిస్తే ఏదైనా పెట్టేది చూసేది. మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, నాకంటూ ఏది రూపాయి నేను ఎర్న్ చేసుకోకూడదని. నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో మాత్రం. నేను ఇంట్లోంచి ఏం తీసుకోకూడదు, ఏం చేసుకోకూడదు అనుకున్నా. అంటే వాళ్ళు ఇవ్వకపోవడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటారు కదా అందరూ, అన్నీ ఉన్నప్పుడు ఎదగడం వేరని. జీరో నుంచి స్టార్ట్ చేసిన. నేను ఏమి వద్దన్నాను. నాకు ఆ టైంలో శారీస్ ఏదైనా తీసుకోవాలంటే కూడా నాకు మనీ కావాలి కదా, కానీ నా డబ్బులు నేను వాడకూడదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నేను తినకూడదు. ఆన్లైన్ పే చేశాను.
వాళ్ళు పంపించే శారీస్ది వాటిని ఆ టైంలో నాకు అదే హెల్ప్ అయింది. నాకు ఇప్పటికీ ఆలోచించుకుంటే ఒక్కోటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వీళ్ళు కలవడం కానీ అందరం కానీ ఇది నాకేదో క్రియేట్ అవుతుంది, ఏదో ఒక బ్లెస్సింగ్ నిజంగానే ఒకటి అట్లా అరేంజ్ నాకు కావాలి అనుకున్నప్పుడు అరేంజ్ అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా అంతే. కమెంట్లు చదువుతుంటారు, ఎక్కువ మీ పేరుతో కొడుతుంటారు సాయి 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 అని. ఏమంటుంటారు? చూడు అప్పుడే స్టార్ట్ చేసింది. సో మీ గురించి చాలా మంది తలుచుకుంటున్నా, చూస్తున్నా, కమెంట్ చేస్తున్నా, మీ పేరు మెన్షన్ చేసి. సో చదువుతారా? చదువు అర్థం అవుతుంటదా? అవునా? ఓకే. అని ఎంత వరకు చదువుకుందంటే ఇప్పటికీ అర్థం కాని విషయం తర్వాత ఎందుకు పెట్టదు అంతే. ఓకే. చదివింది. సగం మందిని ఆడపిల్లలను చదివించడానికి ఇంకో కారణం సాయి. ఇప్పుడు సాయి నేను ఉన్నాం, మేము బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. మా హస్బెండ్ ఎంతో కొంత ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పాలంటే. ఈ మనిషి కూడా పూర్ ఫ్యామిలీ. మా ఇద్దరికి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల, నాలెడ్జ్ ఉండడం వల్ల ఇక్కడ వరకు వచ్చినాం. తల్లిదండ్రులు ఎవరు సపోర్ట్ లేకపోయినా ఈరోజు రెస్పెక్ట్ ఉంది. ఏం తెలీదు, నాకు రెస్పెక్ట్ ఉంది. ఇదేది ఈ అమ్మాయికి ఎవరో ఒకరు ఆ టైంలో చదివిచ్చునుంటే, నిజంగానే వాళ్ళు చాలా పూర్, చదివిచ్చునుంటే ఈ అమ్మాయి కూడా ఏదో ఒక జాబ్ ఉండేది. నీకు వేలకు వేలు అవసరం లేదు, 10,000 దానికి కూడా రెస్పెక్ట్ ఉండేది. ఈ రోజు నేను చూసిన టైంలో రెస్పెక్ట్ లేదు ఈ పాపకి. నాకు బాధ అనిపించింది. సోలే కదా, మనిషే కదా. నేను ఆ వీడియోలో కూడా చేసేదాన్ని. ఆ పెద్ద ఏంది అయితే ఏంది, రెస్పెక్ట్ ఇవ్వాలా, పనోళ్ళు కనుక కాకుండా ఏమంట హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఏడైతుంది మనకు పని, ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు కదా. నువ్వు హెల్ప్ చేసేటప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎవరెవరికో ఎప్పుడెప్పుడో వచ్చే వాళ్ళని, లేకుంటే సో అండ్ సో కాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు. వాళ్ళకి మించి ఏంటంటే నీతో ఉన్న నువ్వు తిన్నావా లేదా, పని చేస్తాను. ఇంకొంతమంది ఉంటారు, నేను ఒప్పుకుంటాను, కొంతమంది వాడుకొని వదిలేసిపోతుంటారు పనులు కూడా. ప్రతి ఒక్కరు ఎందుకు అలాగే ఉంటారు, మోసం చేసేటోళ్ళు. ఇప్పుడు మిగిలిన అందరి ఉన్న వాళ్ళ దాంట్లో నువ్వు లేవుగా, అట్లా నువ్వు మంచిగా ఉన్నావు కదా, అలాగే మిగిలిన దాంట్లో కూడా ఉంటారు కదా. బతకడానికి ఇక్కడ పని చూస్ చేసుకున్నావు. నేను డాక్టర్ అయినాను, అమ్మాయి వర్క్ చేస్తుంది, ఏంది దానికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏం నీకు అంత నొప్పి? పనోళ్ళు అవును, పనోళ్ళు అనేది చెడ్డ పేరు కాదు, చెడ్డ మాట కాదు, కానీ దాంట్లో వ్యంగ్యంగా ఉంటుంది. కొంచెం వేరే రకంగా పనోళ్ళతోటి ఏంది, పనోళ్ళతోటి ఏం తక్కువ? ఇప్పుడు అమ్మాయి చదువుకొని ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేకుండా రెస్పెక్ట్ ఇస్తావు కదా నువ్వు. అమ్మాయి చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు రెస్పెక్ట్ లేదా? ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను చాలా మందిని తీసుకున్నా అలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళని. అండ్ ఇద్దరు పిల్లల గురించి ఏం చెప్తారు? అసలు మమ్మల్ని పనులు అసలు పనులు అనుకుంటున్నారని కాదు, వాళ్ళు మీతో ఉండే స్వభావం గానీ బడి లేస్తా బాగుంటారు వీళ్ళు. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళు తినేదైనా మాకు పెడతారు. వీళ్ళైనా మేడం అయినా సార్ అయినా పనులని కంప్లైంట్లు ఇచ్చింది. కంప్లైంట్ అది అంటే ఇంట్లో వాళ్ళని సొంత వాళ్ళు అనుకున్నారు కాబట్టి కంప్లైంట్. పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తారు. మన అనుకున్నారు కాబట్టి నా గురించి చెప్తుంది, నేను ఆమె గురించి చెప్తాను. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ మా ఇంట్లో. వీళ్ళిద్దరు ఈ కాంబినేషన్ ఉంటది మా ఇంట్లో. ఈమె ఆమె బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు నాన్న ముక్కు ముత్తి తుడుచుకుంటుంటారు. వీళ్ళిద్దరు అంత ప్రేమ. వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఎట్లా అంటే ఈమె ఒక రోజు రాకపోయినా ఈమె డల్ అవుతుంది. వస్తే ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్ ఉంటారు. నువ్వు చేయలేదు, నువ్వు ఇది రాలేదు, నువ్వే పెట్టలేదు ఇక్కడ. ఈ పిల్ల అంటుంది, ఈ పిల్ల వచ్చేసి ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేయాలి. ఇద్దరు కొట్టుకుంటారు. ఫస్ట్ లో నేను ఏంది వీళ్ళిద్దరు నాన్ సింక్ ఉన్నారు అనుకున్నాను. తర్వాత చూసి ఓకే ఇది కూడా ఒక రకమైన లవ్, వీళ్ళిద్దరి మధ్యలో మనం పోకూడదు. ఆ తర్వాత నాకు అర్థమైంది, నేను దూరం రావడం స్టార్ట్ చేసేసినాను. వీళ్ళిద్దరు ఉంటారు, వీళ్ళిద్దరు జోలికి ఇంకొకళ్ళు వస్తే ఒప్పుకోరు, వీళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళు మధ్యలో అప్పుడు మళ్ళీ వీళ్ళు ఒకరినొకరిని ఇంకొకరి మధ్యలో వచ్చి అనకూడదు, నువ్వు ఎందుకన్నావు, నువ్వు అట్లా అనకూడదు సాయికని అని మళ్ళీ వస్తారనమాట. సో నాకు అర్థమైపోయిన తర్వాత ఓకే వీళ్ళిద్దరిది క్యూట్ బాండ్ ఉంది, వీళ్ళిద్దరిది అలా లేదు, కానీ వీళ్ళది బాండే, మనం పోకూడదు అని చెప్పి దూరంగా ఉంటాను నేను. ఎలా అనిపిస్తుంటుంది అమ్మ వీడియోలు చేయడం కానీ, నాన్న ఎంత కనిపించకుండా అప్పుడప్పుడు కనిపించిన సపోర్ట్ ఇవ్వడం కానీ అమ్మకి, అండ్ అమ్మ ఎంతో మంది పిల్లల్ని చదివించడం కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తుంది, ఇవన్నీ చూస్తుంటావు కదా. బట్ చిన్న ఏజ్ నీకేం అర్థం అవుతుంటది? నాకేం మాట్లాడాలో అర్థం కాదు. బేసిక్ గా అమ్మాయికి బయట అన్ని తెలియవు. ఇంట్లో ఎట్లా అంటే అమ్మ కూతురులా ఉండవు, ఒక 5 సోల్స్ ఉంటాయి. సోల్స్ తిరుగుతుంటాం, మాట్లాడుకుంటాం. అంటే మా ఏజ్ కి మాకేం సంబంధం లేదు. మేము ఆ టైంలో హ్యాపీగా ఉంటాం. ఈ అమ్మాయికి బయట ఇది జరుగుతుందని ఇంకోటి కొన్ని కావాలనే స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తా. రీజన్ ఏంటంటే తిన బ్రతుకుతున్న లైఫ్ ఎంత వాల్యుబుల్ అని తెలియడానికి, అంతే.
అంతేగాని నేను ఎక్కువ డీప్కి పోయేసి ఇదిగో చూడు ఇట్లుండదు చెప్పను. ఈ అమ్మాయి నేచర్ ఏంటని నాకు అర్థమైంది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా బాధపడుతున్నాను అనుకో, అయ్యో బాధపడుతున్నారా అని అంటారు, అంతవరకే. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇద్దరిని. ఈ పాప మెంటాలిటీ ఎట్లుందంటే, ఒక ఆవుకు 3 కాళ్ళు, 5 కాళ్ళు ఏమో ఉన్నాయి, 5 కాళ్ళు ఏమో ఉన్నాయి, దూడకో ఏమో. అందరూ అడుక్కుని డబ్బులు తీపిస్తుంది. ఈ అమ్మాయి శిశి పోయేసి అట్టుకొని కొని పెట్టిపోయింది. ఈ అమ్మాయి మాత్రం ఇంటికి వచ్చేదాకా ఆలోచిస్తూ ఉంది. గదిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమైంది అని అంటే, వాళ్ళ కనుక పుట్టకుండా అంటే దానికి ఈ గతి పట్టుండేది కాదు కదా, వాడుకుంటున్నారు కదా. ఈ ఏజ్లో నీ అమ్మాయికి ఇంత మెచ్యూరిటీ వచ్చింది, ఏదో బాగాలేదు మనం డబ్బులు ఇద్దామని కాకుండా వాడుకుంటున్నారే అది అడ్డం పెట్టి అని చెప్పి ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయికి ఇంకొంచెం నేర్పించాలి ఎమోషన్స్ ఇప్పటిదాకా అని చెప్పి. మనీ మేనేజ్మెంట్ అంతా సూపర్ ఉంటుంది ఆ బాబుది. ఇంకా మనీ మేనేజ్మెంట్ అనే నా దగ్గర నేను చెప్పాను కదా, నా చేతిలో రూపాయలు ఎక్కువే పెడతాది. ఒకటి ఉంటది మళ్ళీ. ఈ మధ్య తెలుసుకుంది, బయటికి పోయేటప్పుడు మా హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకుంటాను. ఒక ఎంతో ఒక 10 బయటకు పోయేటప్పుడు 10,000, 5,000, 2,000 ఎంతో అవసరాన్ని బట్టి తీసుకుంది. ఈమె చేతిలో ఉంటుంది. ఈ పిల్ల ఖర్చే పెట్టదు, ఇంటికి తీసుకుపోవాలి అట్లనే ఉంటది. ఫస్ట్ లో అర్థం కాలేదు సాయికి, అరే ఇప్పుడు మనం ఎంత తెచ్చుకుంటామో అది మొత్తం మనకే, మిగిలింది ఏమైతే అవుతుందో అది జానో బాక్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇంకంతే ఆ రోజు తెలుసుకుని సాయి ఇంక బయటికి పోయినప్పుడు సరే అది సాయి యొక్క మనకి అది అవసరం లేదు. కిచెన్ వేర్ తీసుకుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు బయటకు పోతే షాప్స్ బట్టలకి కిచెన్ వేర్ ఏదో ఎగ్జిబిషన్ పోదాం సాయి కానీ ఏమంటే ఎగ్జిబిషన్ లో అక్కడ ఏదో 3,000కి 3 అట్లా అమ్ముతున్నారంట. పోవాలి కిచెన్ వేర్ అని చెప్పి. అమ్మాయి మెంటాలిటీకి అమ్మాయి ఏజ్ కి సంబంధం ఉండదు. మేము అందుకే అంటాం, నీలో ఏదో ఒక ముసలావిడ సోలు ఇరుక్కపోయిందమ్మా, నీ ఏజ్ కి మాకు సంబంధం లేదు. ఇంట్లో కూడా నేను ఈ రోజు వీళ్ళిద్దరు వెంటబడి తిన్నానా అని చేసింది లేదు. ఈవిడ నా వెంట పడుతుంది, ఇంకొంచెం తిను, అలా తినాలి. మర్చిపోతుంది అసలు. ఎవరన్నా నువ్వు తినడం మర్చిపోయినావు అంటే తినడమే మర్చిపోతుంది. యాక్చువల్లీ నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎక్కువ ఉంటది కదా, అందుకని మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వర్క్ ఉంటది నాకు. అది తినాలి ఇది తినాలని ఏముండదు. వీళ్ళకి మార్నింగ్ స్వీట్ పొటాటో ఎగ్స్ పెట్టాలని రూల్ ఉంటుంది. లంచ్ నాకు పేషెంట్స్ ఎక్కువ ఉంటే స్కిప్ అయిపోతుంది ఒక్కోసారి. మాక్సిమం ప్రాసెస్ చేయని ఫుడ్డే ఉంటది కదా, పక్కన చేసి పెట్టేసి ఉంటారు, తినేస్తాను. ఒకసారి మర్చిపోతాను, తీసుకొస్తుంది నువ్వు మధ్యాహ్నం కూడా తినలేదు, పొద్దున కూడా తినలేదు, పట్టు ముక్కు మూసుకొని పెట్టేస్తుంది. ఈ అమ్మాయి హ్యాపీ సోల్ అండి. నన్ను చిన్నప్పుడు చూసుకున్నట్టు ఉంటది, దేని పట్టించుకోదు, నాకు అది కావాలి ఇది కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకోటి ఏంటంటే, కీర్తి హార్టికల్చర్ చేసింది తను. మనం ఎంతసేపు ఆర్గానిక్ అనగానే కాస్ట్ ఎక్కువ పెట్టేయడం, ఇతరత్ర ఏదేదో చేసేయడం అన్నీ చేస్తున్నారు. ఆ విత్తనాలని మనం ఎందుకు చేసి ఇవ్వకూడదు? ఇది ఇంకా నేను ఎవరికి లీక్ చేయలేదు, నేను ఏం చేయలేదు. నాకు 2 ఉంది. నెక్స్ట్ నేను ఒక హాస్పిటల్ పెట్టాలి. ఇప్పటిదాకా మనం ట్రీట్మెంట్ ఇప్పించేటప్పుడు ఏం చేస్తున్నాం, బయట నుంచి డొనేటర్స్, కొంతమంది సపోర్టర్స్, వాళ్ళు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో డోనర్స్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రెండింగ్ అమౌంట్ ఇంకొంత పోతుంది. అండ్ మా హస్బెండ్ సపోర్టివ్గా ఉంటారు. అంటే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో ఈఎన్టీ స్పెషలిస్టులు, ఆంకాలజిస్టులు, వీళ్ళతోటి టైప్ అయ్యి వాళ్ళ ఫీ తగ్గించి ఇట్లా చేస్తున్నారు కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, మనం బయట ట్రీట్మెంట్ చేయించే బదులు ఆయుర్వేద పంచకర్మ థెరపీ యూనిట్ ఎందుకు చేయకూడదు? కేరళకి ఎట్లా పోయేది కాదు, మన సోరియాసిస్, పెరాలసిస్, సైకలాజికల్ ఇష్యూస్కి ఇక్కడ మనం ఎందుకు తక్కువలో చేయకూడదు? కొన్ని ఫ్రీగా కూడా ఇవ్వకూడదు బెడ్స్ అని స్టార్ట్ చేసాను. అది ఏ ముహూర్తం, నేను అప్పుడే చెప్పాను, నా పేరు మీద అనేది నువ్వు పెట్టకు అని. నేను ఎంతసేపు నీ కోసం చేస్తానా, నీ కోసం, అది పోట్ల కదలట్లే. మొన్నే చెప్పిన, నాది తీసేయి, నాకు సంబంధం లేదు, అది నాది కాదు, మీదే లేకుంటే జనాలదే అంతే. లేకపోతే వీళ్ళు ఇన్ ఫ్యూచర్ ఎవరో ఒకరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి అదొకటి థెరపీ సెంటర్ అంతే. నువ్వు అలాగనుకోను. అప్పటి నుంచి నేను స్టార్ట్ అయింది. అక్కడ హాస్పిటల్ స్టార్ట్ అవ్వాలి, ఫ్రీగా అవ్వాలి, 50% ఫ్రీ అవ్వాలి. నెక్స్ట్ అక్కడనే ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ అవ్వాలి. సీడ్స్ అనేది ప్రతి ఇంటికి పోవాలి. నువ్వు కొనుక్కొని చేసుకొని కాదు. ఆర్గానిక్ సీడ్స్ ఎక్కడ ఉన్నాయండి? నిజంగానే దొరుకుతున్నాయా?
ఆ ఫార్మింగ్ చేయాలంటే కూడా 4-5 years ముందే దున్ని Land అంతా అన్ని చేసుకొని మార్చుకోవాలి. మార్చుకోవాలంట. అవును. నేను ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే అది అవ్వదు. కాదు. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయగలుగుతాం. సీడ్స్ చేసి ఇవ్వాలి. మ్మ్. అప్పుడు ఏమైతుంది, ఎవరిళ్ళలో వాళ్ళు వేసుకుంటారు కదా, అంతే కొంచెం కదా. కొంచెమైనా ఇష్టం పెరుగుతుంది కదా. అవును. సిరి చెప్పిందంటే అట్లీస్ట్ సిరి చెప్పింది అని చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మ్మ్. అలాంటి వాళ్ళ కోసం. అండ్ ఇంకొంతమందికి మనం జాబ్స్ ఇవ్వచ్చు దానికి. మ్మ్. మ్మ్. ఇప్పుడు సాయి లాంటి వాళ్ళు ఉన్నారు, బయట ఒక పనికి పోతారు, చీప్గా చూస్తారు. ఎందుకు చీప్గా చూడు, మన దగ్గర ఎక్కువ పెరిగారనుకోండి మనం మంచిగా చూసుకోవచ్చు కదా. Value bench. అలాంటి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఇప్పుడు సాయి వాళ్ళ పిల్లల్ని సాయి వాళ్ళ పిల్లల్ని అనే దానికంటే కూడా నేను నా బిడ్డలనే అంట. కూతురు ఉంది, సాయి కూతురు ఉంది హనీ, మ్మ్. మ్మ్. చాలా అడ్మైరింగ్గా చూస్తుంది. నేను చూసి చూడనట్లు ఉంటాను కానీ నేనంటే పిచ్చి ఉంటుంది ఆ పిల్లకి. మ్మ్. చాలా అడ్మైరింగ్గా చూస్తుంది. నన్ను అమ్మ అనే అనమనింది, నేను అమ్మ అనే అంటాను, నన్ను బాగా చూసుకుంటుంది. సో నేను నా దగ్గర పెంచలేను, తన దగ్గర పెంచి నేను అట్లా ఏమేమి కావాలో తనకు వచ్చేస్తాను. అట్లా మనం ఇంకొంతమందిని కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా. హాస్పిటల్ నుంచి కానీ ఆర్గానిక్ ఫార్మ్ 50 మందికి మనం జాబ్స్ ఇచ్చినాం, 50 మందికి వాళ్ళకి ఏమేం కావాలో చూసుకొని కెపాసిటీ పెంచుకోవచ్చు కదా. అవును. ఇది కూడా ఒక రకంగా చేసినట్లే. అంతా ఎన్ని chain system రకాలుగా లేండి, నాకు అంతే అర్థమవుతుంది. మొత్తం చైన్ సిస్టమ్, ఎన్ని రకాలుగా ఛాన్స్ ఉందో అన్ని రకాలుగాను నేను ప్రయత్నిస్తున్నాను. మరి ఓవరాల్ గా మీ జర్నీలో వీళ్ళందరూ కూడా మీకు సపోర్టివ్ గా మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా క్లీన్ చేయకుండా అదే నమ్మకంతో ముందర తీసుకెళ్తున్నారు. మరి మిమ్మల్ని నమ్మి వీడియోలు చూసే మీ ఆడియన్స్ కైనా మీ పక్క నుండి మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మనకి ఇప్పుడు వస్తున్న 90% హెల్త్ ఇష్యూస్ కేవలం మన పనుల వల్ల మాత్రమే వస్తుంది, మన ఆలోచనల వల్ల మాత్రమే వస్తుంది, అన్స్టేబుల్ మైండ్ సెట్ వల్ల మాత్రమే వస్తుంది. దయచేసి క్రాష్ డైట్లు వీటి వెనక పరిగెత్తకండి. డైట్ అనేది సపరేట్ చేయకండి. మన జీవన విధానం వేరు, ఒకప్పుడుతోటి పోల్చుకోకండి. వాళ్ళ శరీరాలు వేరు, జీన్స్ వేరు, వాళ్ళ మార్నింగ్ లేచి పడుకునే టైమింగ్స్ వేరు, వాళ్ళ తిండి వేరు. మనం మా తాతలు ఇట్లున్నారు అట్లున్నారు నేను ఇట్లుంటా అంటే అవ్వదు. రియాలిటీలోకి రండి. కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ సమస్య ప్రతి ఒక్కళ్ళు కూడా కన్సిస్టెన్సీ లేక. మీరు డైట్ వర్కౌట్ వెనకపోకండి. ఒకటి, నేను ఏం నెగిటివ్ చేస్తానని రాసుకోండి. 30 days 45 days రిపీట్ కాకుండా ఉండేటట్లు తప్పుని చేయండి. ఎప్పుడైతే అది చేస్తారో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దయచేసి నేను ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు షార్ట్ కట్స్ జోలికి పోకండి. రెండోది, మిమ్మల్ని మీరు నమ్మండి, ఎనీథింగ్ చేయగలుగుతారు. నాకు దేవుడు అన్నీ సహకరిస్తే, అరే దేవుడు సహకరిస్తే నేను కూడా చెప్తున్నాను కదా, నాకు కూడా మిరాకిల్స్ జరిగాయి అని చెప్తున్నాను. ఎప్పుడు నేను నన్ను నమ్మినప్పుడు. అప్పుడు దాకా నాకేం జరగలేదు, ఏమో మీకేమన్నా ఉందేమో. అది మీరు కదిలితే మంచి మంచి హ్యాబిట్స్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది. మీరు చేసే ఒక పనికి 100 శక్తులు కలిసి వస్తాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని ఉన్నాయని నేను నమ్ముతాను. ఒకటే, మీరు అమ్మలకు చెప్తున్నా, మీరు చాలామంది నేనంటే ఇష్టం వాళ్ళకి చెప్తున్నా, పూజలు చేసే వాళ్ళకి చెప్తున్నా. నాకు బాధ వేస్తుందండి. ఎందుకంటే ఏ దేవుడు కూడా నాకు పూజలు చేయి, కూర్చొని 24 గంటలు పూజలు చేయి అని చెప్పడు. నిన్ను పట్టించుకోకుండా 24 గంటలు పూజలు చేసినా అవి రిజెక్ట్ అవుతాయి, ఏది అవ్వదు. నిన్ను నువ్వు పట్టించుకో, హ్యాపీగా తిను, బాగా ఒక పాజిటివ్ థాట్స్తో ఉండు. ఎవరైతే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారో ముందు ఆ లూప్ కట్ చేయి, వాళ్ళ గురించి ఆలోచించి లూప్ కట్ చేయి. నెగిటివ్ థింకింగ్లో పడద్దు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరెవరు ఏదేది అనుకుంటున్నారో అది చేసి తీరుతారు. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఏ డిస్టర్బెన్సెస్ జరగట్లేదు, మన లోపల ఉన్న భయాలు బాధలు ఎక్కువ జరుగుతున్నాయి. లేదు మీకు నిజంగానే బయట నుంచి విపరీతమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయా, రియాక్ట్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చాలాసార్లు చెప్పాను, రెస్పాండ్ అవ్వండి, ఓపిక్గా ఉండండి. ఆడపిల్లలకు మీకు చెప్తున్నా, మీకు తప్పుగా అనుకోకుండా, నేనేదో మీరంటే కోపం బాధ అని ఎందుకు చెప్పలేదు. ఎందుకన్నానంటే ఆడపిల్లలు ఇంత పవర్ హౌస్ని మీరు డిస్టర్బ్ అయ్యి సరౌండింగ్స్ని డిస్టర్బ్ చేసుకొని అంత కాకుండా ఒక్కసారి ఆలోచించి ఓపికగా ఉండి చూడండి, ప్రపంచం మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ అంటే ఎంత లేట్ అయినా సరే వచ్చి మీతో పాటు వీళ్ళందరినీ కూడా పరిచయం చేసి వీళ్ళ గురించి కూడా తెలియాలి అని స్టాండ్ తీసుకున్నందుకు కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. మరి ఈ ఇంటర్వ్యూలో మన ఫేవరెట్ డాక్టర్ సిరి అండ్ వాళ్ళ టీం వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటో మీకు నీట్గా అర్థమయ్యాయి కదా. మరి మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.